కంసుడు తెలుసు కదా మీకు. నిన్న మన టీవీ డిబేట్లో పాల్గొన్న ఆయన కాదు, పోయిన యుగంలో నా పేరు గల ఆయన మేనమామ. బహుశా ఆయన ఏం చేశాడో మీకు తెలిసే ఉండుంటుంది. ఆ మధ్య తన రాజ్యంలో ఉండేటువంటి పసిబిడ్డలందరినీ చంపించేశాడు. ఎందుకు? వారిలో ఒకరి వల్ల తదనంతర కాలంలో తనకు ప్రాణహాని ఉన్నదని ఆకాశవాణి చెప్పడం వల్ల, చేతికి చిక్కకపోవడం వల్ల ఆకాశవాణిని వదిలేశాడు. కానీ లేకుంటే ఆమెను కూడా వేసేసేవాడే. జనులను జాగృతం చేసేవాడు, వాళ్ళ కళ్ళు తెరిపించేవాడు పాలకులకు ఎప్పుడూ ప్రమాదమే. ఎప్పుడూ రుజువయ్యే ఈ సత్యం మళ్ళీ ఈ మధ్య మరోసారి రుజువైంది. అందుకు వేదిక ఈసారి దేశ ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్. అక్కడ ప్రస్తుతం కొలువై ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు త్రికేంద్ర సింగ్ ఈ మధ్యే కోవిడ్తో పోయారు. ఆ రాష్ట్ర రాజధాని ఇంపాల్ నగరానికి చెందిన లాచంబం ఎరెండ్రో అనే ఓ విద్యాధికుడు సింగ్ మరణాన్ని ఉద్దేశిస్తూ, గోమయం, గోమూత్రం వల్ల కరోనా తగ్గదు, శాస్త్ర విజ్ఞానం, ఇంగిత జ్ఞానం మాత్రమే దానికి మందు అని ఫేస్బుక్లో కామెంట్ పెట్టాడు. ఇంకేముంది, తెల్లారేటప్పటికే, అంటే ఈ ఏడాది మే 13వ తేదీనే ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయనతో పాటు కిషోర్ చంద్ర వాంగ్ఖెమ్ అనేటువంటి జర్నలిస్ట్ని కూడా అరెస్ట్ చేశారు. అసలే కోవిడ్ పెరిగిపోతున్న తరుణంలో అది మరింత పెరగకుండా అదుపు చేసే నిమిత్తం ఎరెండ్రోను ఓ 8 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. ఒక ఫేస్బుక్ పోస్ట్ ద్వారా భిన్న జాతులు, వర్గాలు, ప్రజల మధ్య శత్రుత్వం, విద్వేషాలు, అపనమ్మకం సృష్టించేందుకు ఎరెండ్రో ప్రయత్నించారని, ఆయన నేరాలు చేయడం అలవాటుగా మారిన నేరస్తుడని, లోగడ అనేకసార్లు ఇటువంటి నేరారోపణలపై అరెస్టు చేయడం జరిగిందని, దర్యాప్తు సవ్యంగా సాఫీగా జరిగేందుకు ఆయనను పోలీసు నిర్బంధానికి పంపాలని పోలీసులు విన్నవించగా స్థానిక న్యాయస్థానం 4 రోజుల పాటు పోలీసు నిర్బంధానికి అనుమతించింది. 4 రోజుల తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన వెంటనే అదే రోజునే, అంటే మే 17వ తేదీనే ఆయనను జాతీయ భద్రతా చట్టం కింద మళ్ళీ అరెస్ట్ చేశారు. జైలులో ఉన్న ఎరెండ్రో త్వరలో బెయిల్పై విడుదలై రాష్ట్ర భద్రతకు, శాంతి భద్రత పరిరక్షణకు భంగం కలిగించే ప్రమాదం మళ్లీ ఉన్నందున అతడు అటువంటి నేరాలను చేయకుండా ముందస్తుగానే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఆయనను నిర్బంధంలోనే ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పశ్చిమ ఇంపాల్ జిల్లా కలెక్టర్ ఆ నిర్బంధ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను ఎరెండ్రో తండ్రి సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో మరొక్క రోజు కూడా జైలులో నిర్బంధించకుండా అతడిని తక్షణమే బెయిల్పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఈ నెల 20వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఎరెండ్రోపై లోగడ తమ రాష్ట్ర ఎంపీ ఎన్నికైనటువంటి సందర్భంగా ఆయన ఫోటోను ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకు, అంతకు మించి మరే నేరం చేయకున్నా రాజద్రోహ నేరారోపణలపై కేసు పెట్టి లోపల వేశారు. ఎరెండ్రోతో పాటే అరెస్ట్ చేసినటువంటి జర్నలిస్ట్ ఇంకా ఈరోజు కూడా నిర్బంధంలోనే కొనసాగుతున్నాడు. అన్నట్లు కోవిడ్ను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదని విమర్శించినందుకు మణిపూర్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో అనేక మందిపై ఇప్పటివరకు రాజద్రోహం కేసులు పెట్టింది. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఇక ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ అభిషేక్ జగిని, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీ కృష్ణతేజ, రాజకీయ విశ్లేషకులు శ్రీ సురేష్ కొచ్చాటిల్, రాజకీయ విశ్లేషకులు శ్రీ సిహెచ్ సుబ్బరాజు ఈరోజు మన చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అభిషేక్ గారు, జాతీయ భద్రతా చట్టం కింద ఇప్పటి వరకు అత్యధిక సంఖ్యలో కేసులు పెట్టినటువంటి రాష్ట్రాలలో మన పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలే ఎక్కువ ఉన్నాయి.
మొన్న పార్లమెంట్లో హోంశాఖ సహాయ మంత్రి మన కిషన్ రెడ్డి గారు తెలియజేసినటువంటి సమాచారం ప్రకారం 1100కు పైగా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదైతే వాటిలో దాదాపు 639 కేసులు దీనికి సంబంధించినటువంటివే ఉన్నాయి. ఈ ఈ జాతీయ భద్రతా చట్టం కింద అత్యధికంగా కేసులు నమోదు చేసినటువంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో ఉన్నది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో 120 కేసులు 2018, 19, 20 3 సంవత్సరాలలో 120 కేసులు నమోదు చేస్తే వాటిలో 94 కేసుల్ని సుప్రీంకోర్టు ఇది మిస్యూజ్ ఆఫ్ లా అని అంటూ కొట్టివేసింది. అండ్ ఈ కేసుల్లో అత్యధిక శాతం గోవధకు సంబంధించినటువంటి కేసులై ఉన్నాయి. ఈ కేసులన్నింటిలోనూ అటు హైకోర్టులో అయితేనేమి సుప్రీంకోర్టులో అయితేనేమి కానీ చేస్తున్నటువంటి ఒకే ఒక రిమార్కు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఇది మిస్యూజ్ ఆఫ్ లా అని. దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు? చట్టంలో ఉన్న వెసులుబాటుని అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆర్ ఈవెంట్ ఏదైతే జరిగిందో అక్కడున్న ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్స్ కానివ్వండి, ఆ జిల్లా యంత్రాంగం కానివ్వండి, వారికి ఉన్న డిస్క్రిషన్లో వారికి ఉన్న వివేకంతో వారు ఏదైతే రిపోర్ట్ తయారు చేస్తారో వాళ్లకు తోచిన సెక్షన్ ఏదైతే వాళ్ళ నాలెడ్జ్లో ఉన్న సెక్షన్ వాళ్ళు పెట్టడం జరుగుతుంది. అందులో ఎన్నో కేసులు నిలబడతాయి, ఎన్నో కేసులు జ్యుడిషియల్ స్క్రూటినీలో క్లోజ్ అవుతాయి. అది కేవలం భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే జరగదు. ఏ పార్టీకి సంబంధం లేకుండా కూడా, ఏ ప్రభుత్వానికి సంబంధం లేకుండా కూడా ఎన్నో కేసులు అని కొట్టివేయబడుతుంటాయి. కొన్ని కేసుల్లో కొత్త సెక్షన్లు కూడా జోడింపబడుతుంటాయి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో. ఇది ఒక సహజమైన లీగల్ యాక్టివిటీలో ఒక చాలా అతి సాధారణమైన ఒక విషయమని నేను భావిస్తున్నానండి. ఉత్తరప్రదేశ్లో 120 కేసులు పెడితే జాతీయ భద్రతా చట్టం కింద 94 కేసులను అలహాబాద్ హైకోర్టు కొట్టివేస్తూ ఇది మిస్యూజ్ ఆఫ్ లా అంటే ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టాలి, ఏ చట్టం కింద కేసులు పెట్టాలి అనేటువంటిది పోలీసు అధికారులకు తెలియదా? తెలియనప్పుడు వాళ్ళకి జీతాలు ఇచ్చి ఉద్యోగాల్లో పెట్టుకోవడం ఎందుకండి? ఖచ్చితంగా అందులో పోలీస్ శాఖ మిస్టేక్స్ కూడా ఉండవచ్చు. పోలీస్ శాఖ వాళ్ళు ఉదాహరణకి నేను చెప్పాలంటే డైవర్ట్ చేయడానికి కాదు, కానీ ఉదాహరణకి వేరే విషయాలు తీసుకురాకండి, ఉదాహరణకి మాట్లాడండి. ఇక్కడ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పడం కోసం అండి, అనాలజీ జస్ట్ టు డ్రా ఎన్ అనాలజీ. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కొత్త మోటార్ వెహికల్ చట్టం తీసుకొచ్చి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిందో తెలంగాణలో దాని నోటిఫికేషన్ అమలు అవ్వలేదు. కానీ అందులో ఉన్న ఫైల్స్ ఇక్కడ అమలు చేస్తున్నారు వితౌట్ గెజెట్. సో అటువంటి అవగాహన లోపము, సమాచార లోపం అన్నది ఖచ్చితంగా ఉంటుంది. దీనిపైన ఎన్నో రిప్రజెంటేషన్స్ వెళ్ళినప్పటికీ కూడా పోలీస్ శాఖ కొన్నిసార్లు ఆ ధోరణి కాదండి. దీని మీద నేరారోపణకు సంబంధించి ప్రతి కేసులోనూ కట్ పేస్ట్ అనేటువంటిది చేశారు. అదే విధమైన అక్కడి నుంచి కట్ చేసి కాపీ పేస్ట్ అనేటువంటిది చేశారు. ఈ విషయం ఇలా వ్యాఖ్యానిస్తున్నది నేను కాదండి, అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది ఇలాగా. ఖచ్చితంగా గౌరవ అలహాబాద్ హైకోర్టులోని జడ్జిలు అలా భావించి ఉండవచ్చు. అక్కడ ఉన్న పోలీస్ శాఖ వారు ఏ స్టేషన్లో జరిగిందో, ఏ ఎస్ఎస్పీ కింద జరిగిందో, ఎస్పీ కింద జరిగిందో వాళ్ళు లీగల్ ఒపీనియన్ అనేది స్ట్రాంగ్గా తీసుకొని కేసు అనేది ఫైల్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఓన్లీ దెన్ కోర్స్ కరెక్షన్ అన్నది జరుగుతుంది. అంటే ఫేస్బుక్లో పోస్ట్ పెడితే జాతీయ భద్రతా చట్టం కింద, న్యాచురల్ కెలామిటీస్ యాక్ట్ కింద, అలాగే ఇట్లా సెడేషన్ అంటే రాజద్రోహ నేరం కింద కేసులు పెట్టేస్తారా? రాజద్రోహం నేరం కింద జరిగింది, అది లాస్ట్ ఇయర్ జరిగిన కేసు. దానికి ఈ కేసుకి సంబంధం కాదండి. ఈ కేసులోని ఎరెండ్రో అనేటువంటి ఆయన, హీజ్ ఏ హార్వర్డ్ రిటర్న్ స్టూడెంట్, ఆయన మీద పెట్టినటువంటి కేసు సెడేషన్ కేసు పెట్టారు ఆయన మీద. హార్వర్డ్ రిటర్న్ అయినంత మాత్రాన ఆయన చేయాలని కాదు, అంటే ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకు గాను. అంటే అతని మీద చేసినటువంటి రిమార్క్స్ ఇందాక నేను చదివి వినిపించాను మీకు. ఎటువంటి రిమార్క్స్ చేశారంటే, ఇతను హ్యాబిచువల్ అఫెండర్ అని అంటూ అతను చేసినటువంటిది ఫేస్బుక్లో కామెంట్ పెట్టాడు. అంతకుముందు ఫేస్బుక్లో ఒక ఫోటోను పోస్ట్ చేశాడు. వాళ్ళ ఎంపీ ఎన్నికల సందర్భంగా అమిత్ షాను కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంగా ఆ ఫోటోను పెట్టాడు ఆయన. ఇండియాలో ఎక్కడ లేని ఎన్నో చట్టాలు నార్త్ ఈస్ట్లో ఉన్నాయి. అది నేను మీకు చెప్పక్కర్లేదండి. యాజ్ సీనియర్ జర్నలిస్ట్ యూఆర్ ఆల్సో అవేర్. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ కానివ్వండి, అక్కడ ఎవరు ల్యాండ్ కొనకుండా 35A అదర్ సెక్షన్స్ కానివ్వండి, ఎన్నో స్పెషల్ యాక్ట్స్ ఎందుకు ఉంటాయంటే అక్కడ ఉన్న స్ట్రాటజిక్ ఎందుకున్నాయంటే అక్కడ ఉన్న స్పెషల్ సిచ్యువేషన్ వల్ల అక్కడ ఉంది. అంటే ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టేట్లయితే దానికి సెడేషన్ రాజద్రోహం. నార్త్ ఈస్ట్ అన్నది భారతదేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన ప్రదేశాలలో కశ్మీర్ తర్వాత ప్రథమంగా వచ్చేది నార్త్ ఈస్ట్. అందులో బీజేపీకి చెందిన ఒక లోకప్రియమైన నాయకుడు చనిపోయిన తర్వాత
ప్రజలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడాల్సిన అవసరం అతనికి లేదని నేను భావిస్తున్నాను. ఎవరైనా చనిపోతే ఏ మరి పార్టీ ప్రభుత్వం రద్దు చేసి మరి ఎమర్జెన్సీ పెట్టేస్తే సరిపోతుంది, గోల ఉండదు. పార్టీలకు అతీతంగా ఎవరు చనిపోయి ఒక్క నిమిషం సార్ చెప్పనివ్వండి సార్. పార్టీలకు అతీతంగా చనిపోయిన వాళ్ళ మీద ఇటువంటి స్టేట్మెంట్స్ చేయకూడదు. ఎస్పెషలీ మణిపూర్ అన్నది 7 స్టేట్స్లో మ్యాక్సిమం హిందూ పాపులేషన్ ఉన్నది. అంటే అక్కడ ఒక పాపులర్ హిందూ లీడర్, ఒక బీజేపీ లీడర్ చనిపోయినప్పుడు ప్రజలను రెచ్చగొట్టాల్సిన అవసరం అతనికి లేదు. ప్రజలను రెచ్చగొట్టడం అతను చేసిన కామెంట్ ఏంటి? లేదు. ఇప్పుడు ఇక్కడ ఏం కామెంట్ చేశాడు తెలుసా? ఆయన అక్కడికి ఏదో ఏం కామెంట్ చేశాడో మీకు హార్వర్డ్ వెళ్ళి రాగానే అక్కడ ఏమవుతుందంటే హార్వర్డ్ వదిలేసేయండి, ఆయన ఏం కామెంట్ చేశాడో తెలుసా మీకు? కౌ యూరిన్, గోమూత్రం గురించి ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది. దానికి కాదండి, గోమూత్రం వల్ల గాని, గోమయం అంటే పేడ, గోమయం వల్ల గాని కరోనా తగ్గదు. శాస్త్ర విజ్ఞానం, సైన్స్ వల్ల కామన్ సెన్స్, సైన్స్ మాత్రమే, రెండే వాక్యాలు, సైన్స్ కామన్ సెన్స్ మాత్రమే దానికి మందు అన్నాడు. అంతకు మించి ఆయన ఏమనలేదు. రెమిడిసివిర్ మందు కరోనాను నయం చేస్తుంది. 6 నెలల తర్వాత రెమిడిసివిర్ని ప్రోటోకాల్ నుండి తొలగిస్తున్నాము. ప్లాస్మా థెరపీ కరోనాని తగ్గిస్తుంది. ప్లాస్మా గురించి రోజు వేల ఫోన్లు, అందరూ బ్లాక్లో ప్లాస్మా కొనుక్కోవడము, వచ్చిపోయిన వాళ్ళందరూ ప్లాస్మా అమ్ముకున్నారు. ప్లాస్మాని ప్రోటోకాల్ నుంచి తొలగించండి. అట్లా ఒక కరోనాకి సంబంధించే శాస్త్రవేత్తలకే ఒక ఇది లేదు. ఆనందయ్య గారి మెడిసిన్ మీద కూడా TV9 వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేశారో చూసాము. ఫైనలీ వచ్చింది. అంటే ఈయన హార్వర్డ్కి వెళ్ళి చదివింది పబ్లిక్ పాలసీయా, లేదా హార్వర్డ్కి వెళ్ళి ఏమైనా కరోనా మీద PhD చేశాడా? నీల్ బోర్ అటామిక్ మోడల్ మీద ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన చేసిన 30 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఒక్క నిమిషం సార్, లెట్ మీ గివ్ మై పర్స్పెక్టివ్. 30 సంవత్సరాల తర్వాత అదే నీల్ బోర్ మనవాడికి అటామిక్ మోడల్ మీద ఇచ్చి వాళ్ళ తాత ఇచ్చిన మోడల్ తప్పన్నారు. శాస్త్రీయత, టెక్నాలజీ, సైన్స్ అన్నది ఎప్పుడు నెగేట్ అన్నది చేయాలి, ప్రూవ్ అన్నది చేయాలి. ఇక్కడ కరోనా మీద ఎవరు క్లెయిమ్ చేశారు అన్నది ఇర్రెస్పెక్టివ్. ఈ వీళ్ళు ఎందుకు బయటికి వెళ్ళి రాగానే మా అంత చదువుకున్న వాళ్ళు లేరు, మా అంత మేధావులు లేరు అనుకుని వీళ్ళు ఎందుకు స్టేట్మెంట్స్ చేయాలి? ఎందుకు ఇతరులను నొప్పించడానికి చేయాలి? ఇట్ హ్యాస్ బీన్ సైంటిఫికలీ ప్రూవెన్ దట్ జనరల్ ఇమ్యూనిటీ బూస్టింగ్ లో గోమూత్ర అర్క అన్న దాని మీద పేపర్స్ కూడా పబ్లిష్ అయి ఉన్నాయి. అమెరికాలో కూడా గోమూత్రం మీద పేటెంట్స్ తీసుకొని ఉన్నారు. నేను ఇక్కడ గోవు తరపున వాదించడానికి వచ్చిన సాలిసిటర్నో లేకుంటే ఒక అడ్వకేసీకి వచ్చిన పర్సన్ కాదు. వీళ్ళు హార్వర్డ్కి వెళ్ళి వచ్చినంత మాత్రాన ఈయన సైన్స్ స్టూడెంటా? కరోనా ప్రోటోకాల్ డిస్కషన్ లో తీసుకుందాం. దాని థ్యాంక్ యూ అభిషేక్. యా సుబ్బరాజ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ ఆయన వ్యక్తిగతంగా ఈ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారా, బీజేపీ నుంచి వ్యక్తం చేస్తున్నారా అనేది ఆయనకే వదిలేద్దాం. కానీ వారు ప్రధానంగా యాక్చువల్ గా ఈ ఎరెండ్రో అనే ఆయన భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన వ్యాఖ్య చేశారు. ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా మనకు రోజు వచ్చే మెసేజ్లకు అనుగుణమైనది చేశారు. ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిదాయకమైనది చేశారు. ఆయనకి అవార్డు ఇవ్వాలి అట్లాంటి వాళ్ళకి. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూషన్ లోనే 3 నెలల జైలు శిక్ష అనేటువంటి అవార్డు ఇచ్చారు కదా. 3 నెలల జైలు శిక్ష, సైలెంట్ గా ఉన్నాను. 3 నెలల జైలు శిక్ష అనేటువంటి అవార్డు ఇచ్చారు. నా టైం నాకు ఇవ్వండి. ఓకే 3 నెలల జైలు శిక్ష అనే అవార్డు ఇచ్చారంటున్నాను. ఆయనకి అవార్డు ఇవ్వాలి. ఎట్లాంటి వాళ్ళకి? ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మోడర్న్ గా వెస్టర్న్ వాటిని అన్ని వాడుకుంటా ఉంటారండి. కానీ మధ్య యుగాల్లోనే మిగిలిపోతా ఉంటారు. బయటికి చెప్పేది ఒకటి. ఈ ప్రభుత్వం కూడా అట్లా వ్యవహరించి ఉండాల్సి వచ్చు. ఏదైనా గోమూత్రాన్ని నేషనల్ ప్రోటోకాల్ ఇదే వాడదాము, లేకపోతే ఈ ఆవు పేడను దాన్నే కనుగోలు వాడదామని కేంద్ర ప్రభుత్వము, ముఖ్యంగా అప్పుడు మంత్రులు, ప్రధానమంత్రి వీళ్ళందరూ చెప్పి జాతీయ విధానంగా ప్రకటించవచ్చు. అట్లా ప్రకటించకుండా మళ్ళీ మనకేమో రోజు మొబైల్ ఫోన్లతో సహా ఒక కాల్ చేస్తా ఉంటే మీరు సామాజిక దూరం పాటించండి, మాస్కులు వాడుకోండి, చేయి కడుక్కోండి, వ్యాక్సిన్ వేసుకోండి అని ఒక పక్కన చెప్తూ ఉంటారు. శాస్త్రీయత రుజువైందంటండి గోమూత్రానికి, దీనికి. అయితే అయింది, వాడుకోండి, ఎవరో వద్దంటలా. ఇక్కడ దేశం ప్రధాని ఏం చెప్తున్నాడో అదే చెప్పాడు. ఏంటంటే సైన్స్ ని, కామన్ సెన్స్ ని వాడండి అని. వీటికి ఏంటంటే సైన్స్ ని, కామన్ సెన్స్ ని వ్యక్తిగత జీవితంలో వాడుతూ ఉంటారు వీళ్ళందరూ. కానీ ఛానల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి, ఇప్పుడు హార్వర్డ్ అంటున్నారు, ఆయన హార్వర్డ్ లో చదువుకుంటే చదువుకోరాని వాడు అయిపోతాడు. హార్వర్డ్ లో చదువుకున్నాడు, అతను మాట్లాడే దాంట్లో సెన్స్, కామన్ సెన్స్ లేదా? ఈ ప్రపంచం అంతా చెప్పింది అతను చెప్తున్నాడు. ఇకపోతే 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత
ఒక నేషనలిస్ట్ పార్టీ అని, జాతీయ స్ఫూర్తి, జాతీయ ఉద్యమం, జాతీయ చైతన్యం, జాతీయత అనే అంశాల మీద వచ్చింది. కలోనియల్ చట్టాలను ఇంకా అలాగే వాడుకుంటాం అనేది వాళ్ళ యొక్క వలస మనస్తత్వాన్ని బట్టి, దేర్ మైండ్స్ ఆర్ కాలనైజ్డ్. ఆ కలోనియల్ మైండ్ సెట్ కి వాళ్ళు నిజమైన జాతీయవాదులు కాదు. ఈ జాతి యొక్క ఆత్మగౌరవాన్ని, జాతి ప్రతిష్టని, జాతి నిర్భరతని, జాతికి సంబంధించిన సాంస్కృతిక వారసత్వాన్ని పెట్టేది కాకుండా ఆ కలోనియల్ చట్టాలు, రాజద్రోహం ఏంటండి? అదే ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెడితే రాజద్రోహం కేసు పెట్టడం ఏంటండి? అదేనండి అన్నమాట. అంటే వీళ్ళు ఇప్పుడు ఒకనాడు ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ, వాజ్పేయినో, ఎల్కే అద్వానీనో, జయప్రకాష్ నారాయణనో, జార్జ్ ఫెర్నాండెజ్ అరెస్ట్ చేస్తే దేశం మొత్తంలో పౌర హక్కులకు అన్ని భంగం వాటిల్ని అంటున్నారు. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కానీ, లేకపోతే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కానీ, వీళ్ళ సర్వేల్లో భారతదేశం పౌర హక్కులు, వీటికి సంబంధించి రాజ్యాంగ పాలన గురించి, చట్టబద్ధత గురించి భారతదేశంలో ఏ ర్యాంక్ ఎలా పడిపోతుందో అందరికీ తెలుసు. ఎందుకంటే ముసోలిని, హిట్లర్ ఆ వాసనలు, ఆ ప్రభావాలతో వచ్చిన ఒక విదేశీ జాతీయవాదాన్ని నెత్తి మీదకి పెట్టుకుని ఎక్కడైతే తమకు అనుకూలం ఉంటుందో అది తీసుకుంటూ, ఎక్కడైతే అటు ఇటు, ఇప్పుడు డెడ్లైన్ అంటే మధ్యయుగాల నాటి యొక్క చాదస్తం కావాలి, దానికి మళ్ళీ ఒక పైన మెరుగులు దిద్దుతూ అదేదో తప్పు చెప్పినట్టు కాదు. అది దేశ ప్రధాని చెప్తున్నదే ఆయన చెప్పాడండి నరేంద్ర. ఆయన కొత్తగా ఏం చెప్పలా, కామన్ సెన్స్ అప్లై చేయండి అన్నాడు. మన ఇంట్లో మనం ఏది వాడుతున్నామో అందరూ అదే వాడండి అని చెప్పాడు. ఈ ఆమూత్రం కాబట్టి జాతీయ విధానం ప్రకటించమని అభ్యంతరం లేదు. ఏంటంటే భారతదేశంలో అందరికీ కరోనా వ్యాక్సిన్లు వద్దు, మనకి ఇదే విధానం అని ప్రకటించమనండి. అప్పుడు ఆయన జాతీయ భద్రతా చట్టం కింద జాతీయ విధానానికి వ్యతిరేకంగా, ఆయన జాతీయ యొక్క సమగ్రమైన సమిష్టి విధానానికి వ్యతిరేకంగా జాతీయ ఐక్యతను విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగం అనేది. ఇంతకీ అసలు ఈ రాజద్రోహ చట్టం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? అంతర్గత రాజ కుటుంబాల్లో రాజద్రోహాలు, అంతఃపురాల్లో కొందరు వెనకాల ఎన్నిపుట్లు పొడుస్తూ ఉంటారు, దొంగగా అటు వాళ్ళు కలిసిపోతారు శత్రువు వాళ్ళతో అనే ఉద్దేశంతో కలోనియల్ చట్టం బాలగంగాధర్ తిలక్ని అరెస్ట్ చేయటానికి, స్వాతంత్ర ఉద్యమాన్ని అణిచివేయటానికి ఆ రోజున వాళ్ళు తెచ్చుకున్న 5-6 చట్టాలు ఇప్పటికీ కొనసాగిస్తూ ఈ రోజుకి కూడా 5 చట్టాలు, ఇది ఒక్కటే కాదు, కొత్తగా తర్వాత కనీసం 8 చట్టాలు తీసుకొచ్చారండి. ప్రతి సంవత్సరం ఉన్న చట్టం ఉంటుంది. దానికి ఇప్పుడు మీకు ఉదాహరణకు వరుసగా ఇచ్చేస్తే మీకు తెలుసు, పీడీ యాక్ట్, తర్వాత ఏఎస్ఎఫ్ఈఏ, తర్వాత ఓపా యాక్ట్, తర్వాత మీసా యాక్ట్, నాసా యాక్ట్, తర్వాత ఏమో టాడా యాక్ట్, తర్వాత ఓపా యాక్ట్. ఇవన్నీ మనకి ఉన్న చట్టాలు సరిపోవన్నట్టుగా ప్రతి చిన్నదానికి చిన్న గాలి వేస్తే ఒక చిగురుటాకు వణికితే ఇక్కడ ఢిల్లీ దర్బార్లు ఎందుకు కదిలిపోతున్నాయో అర్థం కావట్లే నాకు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం, ప్రధానమంత్రిని కానీ ఎవరిని మడిచి ఎట్లా మాట్లాడి ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉన్న దేశంలో ఇవాళ భారతదేశంలో కామన్ సెన్స్, సైన్స్ ని నమ్ముకోండని భారత రాజ్యాంగ స్ఫూర్తినే వెలువరించిన ఒక జర్నలిస్ట్ ని, ఒక సామాజిక కార్యకర్తని తీసుకెళ్లి జైల్లో పెట్టడం అంటే, ఆ స్ఫూర్తి ఈవెన్ రీసెంట్ గా 4 రోజుల క్రితం ఎన్వి రమణ గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, దేశాన్ని ఉద్దేశించు ఈ వలస చట్టాలు ఇంకా కొనసాగించడమేనా, ఈ రాజద్రోహం లాంటివి అవసరం ఉందా అనేది ఆయన ఒక పక్కన అన్నారు. ఇంకో పక్కనేమో వీళ్ళకి వేరే చోట్ల మాత్రం వీళ్ళకి అన్ని కావాలండి. ఇందిరాగాంధీ నడిస్తే వాజ్పేయిని వీళ్ళని జైల్లో పెట్టినప్పుడు వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి నానా యాగి చేశారు. ఇవాళ 8-9 చట్టాలు చిన్న చిన్న వాళ్ళ మీద ఇప్పుడు ఎందుకు ఆ జర్నలిస్ట్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. లేదు, ఇప్పటి వరకు ఇంకా ఈ రోజు కూడా ఈ చర్చ జరుగుతున్నప్పుడు కూడా ఆయన జైల్లోనే ఉన్నాడు. అదే కూడా కాదు, ఇతని మీద ఎరెండ్రో అనే అతని మీద 5 కేసులు ఉండేట్లయితే 5 కేసుల్లో దేంట్లోనూ కూడా ఛార్జ్ షీట్ వేయలేదు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద జాతీయ 56 ఇంచెస్ అన్న ఛాతీ ఉన్న పెద్ద మనిషి ఒక మణిపూర్ లాంటి, ఇంపాల్ లాంటి ఒక విద్యాధికుడు ఒక ఫేస్బుక్ పోస్ట్ కి ఇలా వణికిపోతున్నాడంటే అదే అర్థం కావడం లేదు. ఎందుకంత భయం అంటే వీళ్ళు నిజంగా బయటికి కనబడే అంత ధైర్యవంతులు కాదా? No, you are not permitted to speak. Wait until your turn comes, please. Yeah, go ahead. ధైర్యవంతులు ఒక చైనా లాంటి ఒక ఉధృతంగా వస్తున్న దేశాన్ని రక్షించే
దేశ సార్వభౌమతని సమగ్రతని కాపాడి విదేశాల్ని నిలువరించే ఒక సింహం, కొదమ సింహము, పౌరుషానికి ప్రతీక, జాతీయ స్ఫూర్తికి వెలుగెత్తిన పతాక అని చెప్పే అతను ఒక చిన్న నార్త్ ఈస్ట్ లాంటి స్టేట్ లో, ఒక ఇంఫాల్ లాంటి టౌన్ లో ఒక ఫేస్బుక్ పోస్ట్ కి ఉనికిపోతున్నాడంటే అది రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రకారం పెట్టిన పోస్ట్ కి, ఆ గోవు హత్యల రకంగా జరిగినట్లకి లేకపోతే ఇతర రకాలుగా జరిగినట్లకి, ఎలాంటి గౌరీ లంకేష్లకి ఏం జరిగిందో లేకపోతే దబోల్కర్ కి ఏం జరిగిందో వీళ్ళందరి గురించి చేస్తా ఉంటే దిస్ ఈజ్ ఎ ట్రెండ్ అండి. ఈ ట్రెండ్ ఏంటంటే ఇది కొత్తగా ఇక్కడ మొదలైంది కాదు. విపరీతమైన జాతీయ ఉద్యమాలకు సంబంధించిన పరిణామాలు యూరోప్ లో ముసోలిని అతి జాతీయవాదంతో వచ్చి ఏమైందో చరిత్రలో మనం చూసాం. దీన్ని మేనేజ్ చేయకుండా ప్రజాస్వామ్యపు యొక్క గొంతు నొక్కటానికి ఇప్పుడు మనం మాట్లాడేదంటే మన ఇంట్లో వాళ్ళు భయపడాలా, నేను భయపడాలా, నేను ఆచితూచి మాట్లాడాలా, లేకపోతే వాళ్ళ అసలు ఆ ఎరేంద్రో ఫ్యామిలీ ఎట్లా ఉందో ఆలోచించుకోండి. ఇప్పుడు ఎరేంద్రో ఇంకొక మాట మాట్లాడాలంటే, ఒక పోస్ట్ చేయాలంటే లేదులేండి. ఆయన నేను బయటకు వచ్చిన తర్వాత కూడా నన్ను ఇదే విధమైనటువంటి కామెంట్లు చేసినందుకు నన్ను మళ్ళీ అరెస్ట్ చేస్తారు, కానీ నేను నా గొంతుకు నాపను, నేను ఖచ్చితంగా ఇలా మాట్లాడుతూనే ఉంటాను అని అంటూ ఆయన డిక్లేర్ చేశాడు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్రాజ్ గారు, థ్యాంక్ యూ. సురేష్ గారు గుడ్ ఈవినింగ్. సురేష్ కోచాటిల్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నారా? ఎస్ సార్, హౌ ఆర్ యూ? నేను తిరువనంతపురంలో. అదే తిరువనంతపురంలో ఉన్నారు, అదే ఫోన్ ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. కైండ్లీ మన డిబేట్ అప్పుడు మాత్రం దయచేసి కొంచెం మాట్లాడకండి. ఫోన్ మాట్లాడుతున్నట్టు కనిపించింది నాకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే సార్, టాపిక్ విన్నారు, నా ఇంట్రడక్షన్ కూడా విన్నారు మీరు, సో కైండ్లీ రెస్పాండ్. సుమన్ గారు, దీని మెయిన్ థింగ్ అప్పుడు అభిషేక్ గారు మాట్లాడారు, అదర్ ప్యానలిస్ట్ ఆల్సో స్పోక్. దీంట్లో ఇప్పుడు నా మీద కూడా మీకు తెలిసి ఉంటుంది, ఒక పినరాయి విజయన్ 2018 లో నా మీద ఒక కేసు పెట్టారు. ఎందుకంటే నేను ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేశాను అప్పుడు 2018 ఫ్లడ్స్ టైంలో అని చెప్పేసి, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఈ డబ్బులు మిస్యూజ్ చేస్తుంది, మీరు వీళ్ళకి డొనేట్ చేయకండి అని చెప్పి ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేశాను. అవును, దాని మీద సెక్షన్ 66A కింద నా మీద కేసు వేశారు. అండ్ దెన్ యూ ఆల్సో పుట్ అనదర్ కేస్ కాసింగ్ ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్ అని. సేమ్ అప్పుడు నేను సుప్రీం కోర్టుకి వెళ్ళి ఐ హాడ్ టు టేక్ స్పెండ్ మై ఓన్ మనీ అండ్ గెట్ మై ప్రొటెక్షన్ ఫ్రమ్ జస్టిస్ పరాశర్ అండ్ జస్టిస్ లలిత్. నాకు లక్కీగా 3 days లో నాకు ఒక ప్రొటెక్షన్ దొరికింది. డీజీ తెలంగాణ అండ్ డీజీ కేరళ ఆస్క్డ్ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ టు మీ, ఎందుకంటే నా మీద పర్సనల్ థ్రెట్ కూడా ఉండే. అక్కడ ఉన్న కేరళలో ఉన్న కమ్యూనిస్ట్ వాళ్ళు నేను చంపేస్తాను, మీ ఫ్యామిలీని కూడా చంపేస్తానని మా కూతురు, మా వైఫ్ అందరి మీద దాడులు, ఫిజికల్ కాదు కానీ అటాక్స్ ఆన్ ద ఫోన్, అటాక్స్ ఆన్ సోషల్ మీడియా అన్ని జరిగిందండి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందే, మణిపూర్ మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నట్లే, సుష్మాన్ గారు పక్కన ఉన్న వెస్ట్ బెంగాల్లో అక్కడ మమతా బెనర్జీ మీద ఒక స్టేట్మెంట్ వేశారని ఫేస్బుక్ లో, ఒక లేడీని 26 రోజులు జైల్లో ఉంచారండి. ఇదే సుప్రీం కోర్టుకి వెళ్తే Justice I don't remember the judge. I think it was Justice Chandrachud or somebody else. He said there is a limit to which you can use your personal liberty. Okay, you cannot comment on somebody because you don't like that person or don't like his actions. అదే నాకు అర్థం కాదు. మణిపూర్కి వచ్చినప్పుడేమో ఇమ్మీడియట్ రిలీజ్ చేయమంటున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు తెలిసి ఉంటుంది, శివసేన దాంట్లో ఇప్పుడు అది ఒక 3-4 years ముందు జరిగింది. మాల్ ఠాకరే గారు చనిపోయినప్పుడు ఒక అమ్మాయి అందుకు ఇంత బంధు, ఎందుకు ఇంత హంగామా అని ఒక కామెంట్ చేసింది అంతే. చాలా ఛానల్స్ షీ వాజ్ అరెస్టెడ్, నాట్ గివెన్ బెయిల్ ఫర్ ఆల్మోస్ట్ 14 days. కరెక్ట్. ఇన్ దిస్ కేస్ ఆల్సో ఈ ఎరెండ్రో కూడా 90 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది సురేష్ గారు. ఎరెండ్రో 90 days జైల్లో ఉండాల్సి వచ్చింది. అతను దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు తన కాంపెన్సేషన్ పే చేయమని సుప్రీంకోర్టుని అప్రోచ్ అయినాడు. సుప్రీంకోర్టులో నిన్ను వదిలిపెట్టాము, నీకు దాంతోనే సంతృప్తిగా ఉండు, నీ మీద ఉన్నటువంటి కేసులు తీసేశాము అని చెప్పి ఆయన సొలిసిటర్ జనరల్ చెప్తే సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. యూ హ్యావ్ ఇన్ఫ్రింజ్డ్, అతని యొక్క ప్రాథమిక హక్కుల్ని మీరు ఉల్లంఘించారు, కాబట్టి మీకు 2 వారాలు టైం ఇస్తున్నాను. ఈ 2 వారాల టైం లోపల మీరు దాని మీద రిటర్న్ సబ్మిషన్స్ అనేటువంటివి చేయండి, అంతే తప్ప మీరేదో అతనికి ఫేవర్ చేసినట్లుగా మాట్లాడకండి అని అంటూ చాలా స్టర్న్గా చెప్పాల్సి వచ్చింది సుప్రీంకోర్టు. ఆయన కాంపెన్సేషన్ వేశారు. 90 రోజులు అతను జైల్లో పెట్టారు ఒక ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినందుకు.
ప్లీజ్. డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు? మణిపూర్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మనం ఇవాళ డిబేట్ చేస్తున్నాం. అవును. మహారాష్ట్రలో ఆదిత్య ఠాకరే మీద కామెంట్ చేసిన ఒక అమ్మాయిని అక్కడ కూడా జైలు వేశారు వాళ్ళు. వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వలేదు. సెక్షన్ ఏమేమి వేశారంటే ఇదే సేమ్ నా మీద వేసిన సెక్షన్స్ వేశారు. ఇది కాసింగ్ ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్. 66A తీసేసిన తర్వాత కూడా సుప్రీం కోర్ట్స్ కి చెప్పాల్సి వచ్చింది, అన్ని పోలీస్ డీజీస్ కి ఇన్ఫార్మ్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ వీక్ యూనియన్ హోమ్ మినిస్టర్ నోటిఫికేషన్ కూడా వాళ్ళకి పంపించారు, అడ్వైజరీ పంపించారు. సెక్షన్ 66A ఇస్ నాట్ టు బి టేకన్ ఇన్ టు అకౌంట్ బికాస్ అది ఎప్పుడో స్ట్రైక్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, మీరు మణిపూర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ ఓన్లీ మణిపూర్, అన్ని స్టేట్స్ లో జరుగుతుంది. మన తెలంగాణలో జరుగుతుందండి. మీరు రేపు కేసీఆర్ తిట్టండి వెళ్ళి సోషల్ మీడియా మీద, మీరు డెఫినెట్ గా జైల్లో ఉంటారు నెక్స్ట్ డే. అది అక్కడ స్టేట్ గవర్నమెంట్ యూజ్ చేస్తున్న పవర్. మనది బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు అని నేను 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఒకటి టీఎంసీ ఇచ్చాను, ఒకటి మహారాష్ట్రలో శివసేనది ఇచ్చాను. అట్లనే పంజాబ్ అంటే బీజేపీ అట్లా సురేష్ గారు, బీజేపీ కొంచెం వేదాలు వల్లిస్తుంటుంది కదా, అందుకోసం స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేయాల్సి వచ్చింది. మరి వేదాలు వల్లిస్తున్నప్పుడు ఇలాంటి దయ్య పనులు ఎట్లా చేస్తారని? ప్లీజ్ గో హెడ్. ఒక్కొక్క స్టేట్ మీద ఉంటుందండి, ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ మీద ఉంటుంది. ఇప్పుడు మణిపూర్ లాంటి ప్లేస్ లో అక్కడ ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, చిన్న ఒక ఇన్సిడెంట్ కూడా పెద్ద ఇన్సిడెంట్ అయిపోతుంది అక్కడ. సో వన్ హాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. నేను జస్టిఫై చేయట్లేదు, బీజేపీ వాళ్ళు అక్కడ చేసిన దానికి జస్టిఫై చేయట్లేదు. కానీ అక్కడ ఎట్లా అంటే సిచ్యువేషన్ చాలా టిండర్ బాక్స్ సిచ్యువేషన్ అక్కడ. అది అన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తీసుకోండి, మీరు ఈవెన్ అస్సాం లో కూడా మీరు చిన్న ఒక కామెంట్ కొడితే కూడా అది పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఒక నార్త్ ఈస్ట్, ఎంటైర్ నార్త్ ఈస్ట్ మీకు తెలుసు. మీరు అక్కడ వెళ్తే మీకు ఈవెన్ టు ఎంటర్ నాగాలాండ్ ఆర్ మణిపూర్ ఆర్ మేఘాలయ త్రిపుర, యూ నీడ్ అ థింగ్ కాల్డ్ ఇన్నర్ లైన్ పర్మిట్. మీరు ఇండియన్ ఉండి కూడా అక్కడికి వెళ్ళడానికి పర్మిట్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ట్రైబల్ కల్చరు, అక్కడ ఉన్న సెక్యూరిటీ సిచ్యువేషన్ అన్ని చూసిన తర్వాత మనం సడన్ గా వీ కెనాట్ go and make a comment. I'm not justifying what happened in Manipur. It is wrong. Definitely wrong. కానీ మనం ఏం చూడాలంటే సిచ్యువేషన్ ఎంటైర్లీ చూడాలి. అదే నేను అడుగుతున్నాను, మిగతా స్టేట్ లో జరిగినప్పుడు ఇంత హల్లాగోల్లో ఉండదు. మీరు చెప్పినట్లు బీజేపీ కొంచెం వాళ్ళు పార్టీ విత్ డిఫరెన్స్ అంటారు. వాళ్ళు పార్టీ విత్ డిఫరెన్స్ ఉన్నప్పుడు క్రిటిసిజం తీసుకోవాల్సింది డెఫినెట్ గా వీ షుడ్ లెర్న్. అది ఇంగ్లీష్ లో అంటారు టేక్ ఇట్ ఆన్ యువర్ చిన్ అంటారు. కానీ ఇంగ్లీష్ లో ఇంకొక సేయింగ్ ఉందండి, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. అంతే కదా, డెఫినెట్ గా. సో ఈ ఫ్రీడమ్ కూడా మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీరు వ్యక్తి మీద నేను అదే అడుగుతాను, రేపు ఒక బీజేపీ ప్రవక్త కానండి, రేపు ఎవరైనా ఒక ఆయన కేసీఆర్ మీద లేకుంటే ఇంకా కేటీఆర్ మీద కామెంట్ వేస్తే డెఫినెట్ గా ఇలాంటి కేసు రిజిస్టర్ అవుతుంది. సెక్షన్ ఎట్లా ఇస్తారంటే 66A లేదు కదా, ఇంకా ఏమైనా తీసుకుంటారు సెక్షన్. ఇప్పుడు ఆ సెక్షన్ తీసుకుని దాని మీద కేసు వేస్తారు. సో ఇది మనం డెఫినెట్ గా ఇది అన్ని స్టేట్స్ లో జరుగుతుందండి. అంటే వీళ్ళకి కావాల్సినప్పుడు ఏం చేస్తానంటే, సోషల్ మీడియా ఈజ్ అ గ్రేట్ ఈక్వలైజర్ అంటారండి. నేను 2007లో ఫేస్బుక్ లో వచ్చాను. నాకు ఫాలో చేస్తున్న 40,000 మంది ఫాలో చేస్తున్నాను. నేను ఒక కామెంట్ వేస్తే దాని మీద 400 మంది వచ్చి కొట్లాడతారు, నా మీద నా ఫేస్బుక్ మీద కామెంట్ వేస్తారు. రేపు ఎవడో ఒకటి దాని మీద కామెంట్ వేసి చెప్పి నా మీద కేసు వేస్తే ఇట్ ఇస్ నాట్ ఫేర్ కదా. ట్విట్టర్ లో కూడా చూస్తున్నాం వాట్ హ్యాపెనింగ్ విత్ ట్విట్టర్ ఆల్సో. ట్విట్టర్ ఏమంటుంది, మేము ఒక మీడియం, మీరు నా దాంట్లో వచ్చి కామెంట్ కొట్టిన దానికి మా మీద ఎందుకు కేసు వేస్తున్నారు, వాళ్ళ లాజిక్ యూజ్ చేస్తారు. సో నేను ఐఎమ్ జస్ట్ మేకింగ్ హానెస్ట్ సబ్మిషన్ ఇస్ there should be a standard law for everybody అండి. ఇదే జస్టిస్ చంద్రచూడ్ మిగతా కేసులు అన్నారు, నో సారీ ఫ్రీడమ్ అంటే అది అబ్సల్యూట్ కాదు, ఓకే ఫ్రీడమ్ కమ్స్ విత్ సర్టన్ రెస్పాన్సిబిలిటీ అన్నారు. కానీ మణిపూర్ కి వచ్చినప్పుడు ఆయన ఏమో డిఫరెంట్ అంటే ఈ కేసు కూడా అలాగే ఉంది కదా సురేష్ గారు. ఎందుకంటే ఈయన మీద సెడేషన్ కేసు పెట్టడమే కాదు, న్యాచురల్ కెలామిటీస్ కేసు పెట్టడమే కాదు, ఇలా ఒకటి కాదు అనేక రకాలైనటువంటి కేసులను పెట్టి అనేక సార్లు జైల్లో వేసి బెయిల్ కూడా అవకాశం లేకుండా, నేను చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇది. మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. ఆయన జైల్లో నుంచి, ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. Who is in custody, Erandro, who is now in police custody, is likely to be released on bail in near future, and that he would resume activities which are prejudicial to the security of the state and to the maintenance of public order on being released on bail, and that therefore he should be prevented from commission of such prejudicial activities through an alternative ప్రివెంటివ్ మెజర్. అంటే అతను చేస్తాడు అని చెప్పి ముందుగానే అతను అక్కడి నుంచి బెయిల్ మీద రిలీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, అతను శాంతి భద్రతలకు భంగం కలిగిస్తాడు కాబట్టి ముందస్తుగా చాలా ప్రివెంటివ్గా, అతనేమి రౌడీ షీటర్ కాదు, అతనేమి క్రిమినల్ కాదు. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పద్ధతిలో కెన్ ఎనీ సివిలైజ్డ్ సొసైటీ సపోర్ట్ దిస్? ఓకే, మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. కేరళలో
ఇద్దరు అబ్బాయిల్ని Okay. ఒక 2 సంవత్సరాల ముందు అరెస్ట్ చేశారండి. నక్సలైట్స్ అని చెప్పి అరెస్ట్ చేశారు. Okay. యాహా అండ్ సంబడి ఎల్స్, ఐ ఫర్గెట్ హిస్ నేమ్. ఓకే. వాళ్ళు ఇప్పుడు కూడా జైల్లో ఉన్నారండి. ఇదే కమ్యూనిస్ట్ వాళ్ళు ఫ్రీడమ్, సీతారాం యెచూరి పొద్దున రేవంగానే మంత్రాలు చెప్తాడు దాని గురించి. ఇదే సీతారాం యెచూరి వాళ్ళ పార్టీ కేరళలో ఇద్దరు అబ్బాయిల్ని యుఏపిఏ కింద ఇప్పుడు కూడా జైల్లో ఉంచుతున్నారు. యూడీఎఫ్ గవర్నమెంట్ రిలీజ్ కాలేదా? ఎల్డిఎఫ్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నారు. యూడీఎఫ్ ఉన్నప్పుడు వాళ్ళే కేసు పెట్టారు. ఎల్డిఎఫ్ యుఏపిఏ కింద కేసు పెట్టారు. ఓకే ఓకే. అది దట్ ఇస్ ద ఫనీ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. వాళ్ళు మొన్న బయట దాంట్లో ఒకటి మొన్న బెయిల్ వచ్చాడు బయటికి. రాగానే వాని మీద ఇంకో సెక్షన్ వేసి వాని గుంజుకొని లోపల తీసుకెళ్లిపోయారు. ఓకే. సి గవర్నమెంట్స్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి కావాల్సినంటే వాళ్ళు చేయొచ్చు, మిస్యూజ్ చేయొచ్చు, డెఫినెట్ గా చేయొచ్చు, చేస్తారు కూడా. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు కృష్ణమోహన్, అభిషేక్ గారు, మిగతా అందరు డిబేట్ మీద ఉన్నారు. మన ఫ్రీడమ్ ఇస్ నాట్ అబ్సల్యూట్. మన కంట్రీలో మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏ పోలీస్ వాడన కానీ మీ మీద ఏమైనా సెక్షన్ పెట్టాల్సి అనుకుంటే వాళ్ళు పెడతారండి. 100% పెడతాడు వాడు. డెఫినెట్ గా పెడతాడు. ఎందుకంటే వాడు మనం చూసాము దీంట్లో ఎన్కౌంటర్ జరుగుతుందండి. వి ఆల్ నో ద ఎన్కౌంటర్స్ ఆర్ ఫేక్. ఆల్ ఆఫ్ us know. మన అందరూ సపోర్ట్ చేస్తాం. ఎందుకు చేస్తామంటే అరే వాడిని మళ్ళీ జైల్లో తీసుకెళ్తే వాడిని బిర్యానీ పెట్టేసి వాడిని ట్రయల్ కి వచ్చేదాకా 20 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు దాకా వాడు రోడ్లో వాడు ఏమైనా ఇంకో ఏదైనా ఇన్సిడెంట్ చేస్తాడు వాడు అని చెప్పి ఎన్కౌంటర్ చేసేస్తారు. ఇదే మనుషులు మన స్టూడియోలో కూర్చొని అందరు కలిసి చప్పట్లు కొడతాం అప్పుడు. ఓకే, సో దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు లెర్న్. మణిపూర్ ఇస్, ఐఎమ్ నాట్ అగైన్ డిఫెండింగ్ వాట్ హ్యాపెండ్ దేర్. అక్కడ జరిగింది తప్పే. కానీ మనకు పెద్ద పిక్చర్ చూడాల్సిందంటే ఇది అన్ని స్టేట్స్ లో జరుగుతుంది. మణిపూర్ లో పబ్లిసిటీ వచ్చింది, చాలా స్టేట్స్ లో పబ్లిసిటీ రాదు. నేను మీ కేరళ గురించి చెప్పినప్పుడు అది ఇంగ్లీష్ లో చెప్తారు, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు. అంటే ఒక టెరనీ ఆఫ్ డిస్టెన్స్. అంటే ఢిల్లీలో ఏదైనా జరిగితే ఇమ్మీడియట్ గా దానికి పబ్లిసిటీ వస్తుంది, కానీ తమిళనాడులో ఏదో రిమోట్ విలేజ్ లో జరిగితే అక్కడ ఏం పబ్లిసిటీ రాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సారీ, ఐ విల్ హావ్ టు గెట్ అప్ ద డిబేట్, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హోస్టింగ్ మీ, అండ్ shortly I'll be moving back to Hyderabad, so I'll meet you there, sir. Thank you very much. No, are you leaving now? I didn't get you. No. Acha, you're joining us all in Hyderabad shortly. Right on nenu dan kosam I'm not able to, but you can take me back later, no problem. So when my turn comes, you can dial me back in again. Thank you. Okay. Thank you. కృష్ణతేజ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. కొంచెం ఎగ్జాస్టివ్గా అయినట్లుంది, అందువల్ల మీ టర్న్ రావడం కొంచెం లేట్ అయింది. బట్ ఆ వారం మీరు చక్కగా టైం తీసుకొని మీ పాయింట్ ఆఫ్ వ్యూను ఖచ్చితంగా చెప్పొచ్చు. గో హెడ్. కృష్ణమోహన్ గారు, అసలు ఈ దేశంలో ఏమవుతుంది అసలు క్లారిటీగా మీ సీనియర్ పాత్రికగా మీకు అర్థమవుతుంది, మీకన్నా ఒక విశ్లేషణ వస్తుందా? లేదు. ఎందుకంటే దక్షిణాదిన, ఉత్తరాదిన, ఈశాన్యం కూడా రాజకీయాల కోసం చట్టాలను ఉపయోగించుకుంటూ నిజంగా దేశాన్ని, నిజంగా డెమోక్రసీని ఒక స్టేట్ లో పెట్టేసేసి ఇక్కడ కమ్యూనిజమో, అరిస్టోక్రసీ, మొనార్కిజమో ఏం నడుస్తుందో కూడా తెలియకుండా ఒక పద్ధతిలో దేశాన్ని తీసుకుపోవడం జరుగుతుంది. నిజంగా ఇదే ఎరెండ్రో అనే వ్యక్తి గతంలో 2 సార్లు అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు అరెస్ట్ కాకముందు అప్పుడు అరెస్ట్ అయ్యాడు అంటే అతను ఎన్ఎస్ఏ యాక్ట్ కింద లోపల వేసారు. ఇప్పుడు వేయడం బట్టి ఏ బేసిస్ వేసారంటే ఎన్ఎస్ఏ వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుందని చెప్తున్నారు. మళ్ళీ ఐపీసీ లో సెక్షన్స్ ఎందుకు వాడుకోరు? మరి సిఆర్పిసికి ఎందుకు పెట్టారు? మళ్ళీ ఐపీసీ లో వాళ్ళు ఐపీ సెక్షన్ బుక్ చేసినప్పుడు వాళ్ళు శాంక్షన్ చేసినప్పుడు మళ్ళీ బెయిల్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఎందుకు ఇతని అప్పుడే అదే రోజు తీసుకెళ్లి మళ్ళీ ఇతను ఎందుకు సెడిషన్ కేసులో ఎందుకు మళ్ళీ లోపడేం జరుగుతుంది? మళ్ళీ ఇంకోటి అండి, ఇక్కడ మన దేశంలో జరిగే విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇవాళ మన రీసెంట్ ఒక సర్వే ఆర్టికల్ చదువుతుంటే నిజంగా పీడీ యాక్ట్స్ అనేవి కూడా ఎక్కువ వాడడం జరుగుతుంది. ఈ పీడీ యాక్ట్స్ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువ జరగడం జరుగుతుంది. యాంటీ సిఏ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పక్కనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుందాం. పోయినసారి కఫీల్ ఖాన్ అనే ఒక వ్యక్తి యాంటీ సిఏ ప్రొటెస్ట్ అలీగఢ్ లో చేసినప్పుడు అతని నిజంగా అతని కోర్టులో చాలా సీరియస్ కమెంట్ చేయడం జరిగింది. అలహాబాద్ హైకోర్టు, అదే ఉత్తరప్రదేశ్ హైకోర్టు ఏంటంటే ఈ యాక్ట్ అనేది ఎన్ఎస్ఏ యాక్ట్ అనేది తీసేయడం జరగాలి. లేకపోతే ఎందుకంటే ఎన్ఏ యాక్ట్ కోalition గవర్నమెంట్ తీయడం వీలు కాదు, కానీ ఒక యునానిమస్ అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న గవర్నమెంట్ ఉంది ఇక్కడ. కేంద్ర ప్రభుత్వం తెచ్చుకుంటే ఈ ఎన్ఎస్ఐ నిజంగా ఆల్టర్ చేసేసి ఎక్కడెక్కడ కావాలో అక్కడెక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఉత్తరాదిన కాదు, దక్షిణాది కాదు. ఎందుకంటే దీనివల్ల ట్రైబల్ పాపులేషన్ దెబ్బతింటుంది, మైనారిటీస్ దెబ్బతింటున్నారు. దీనివల్ల రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. మిలిటరీకి విపరీతమైన పవర్ వెళ్ళిపోతుంది. కేంద్ర చేతులకు చట్టాలను రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం జరుగుతుంది. దీంట్లో గోమాతను తీసుకురావడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చాలా బాధాకర విషయం ఏంటంటే అండి, ఇవాళ ఈ ఎరెండ్రో అనే వ్యక్తి ఒక నిజం మాట్లాడేందుకు కరెక్ట్ చేస్తారు. అది కూడా ఎన్ఎస్ఐ పెట్టడం జరిగింది. ఇవాళ కోవిడ్ అనే మహమ్మారి ఎందుకు వచ్చింది తెలియదు, కోవిడ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలియదు, అసలు కోవిడ్ కి ఏంటి మందు అనేది తెలియదు. అట్లాంటి ఒక దగ్గర సైన్స్ నమ్ముకొని మీరు బతుకుతారని ఆయన కమెంట్ చేసినందుకు గోమాత ఇంకా రాజకీయాలు చేసుకుంటూ రాజకీయం మాట్లాడుకుంటూ
వాళ్ళ రాజకీయ ఒక అపోహల నమ్మకమని ఆ అపోహలు తగ్గట్టే ఈయన తీసుకెళ్లి ఆ ఎన్ఎస్ యాక్ట్ కింద లోపల పెట్టడం జరిగింది. ఆ ఎన్ఎస్ యాక్ట్ కింద లోపల పెట్టిన తర్వాత అతను నిజంగా కోర్టులో దెబ్బలాడడానికి డబ్బులు లేవు. ఇప్పుడు ఆయన సమర్థిస్తున్నామా లేదా అని కాదండి, ఇప్పుడు ఈ వ్యక్తి విషయం బయటకు వచ్చింది. ఇట్లాంటి వ్యక్తి విషయం ఇప్పుడు నేను చెప్పింది కఫీల్ ఖాన్ లాంటి వ్యక్తి యాంటీ సిఏ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ బతుకోవాలి ఆటో చిన్న వ్యాపారం వాళ్ళ జీవితాన్ని చెల్లా చెదురైపోయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది నేటి కృష్ణమోహన్ గారు యాక్చువల్లీ బీజేపీ అనేది ఒక మత రాజకీయం చేస్తుంది, కుల రాజకీయం చేస్తుంది, మళ్ళీ దేశ సార్వభౌమానికి తాకట్టు పెడుతుంది అనేది ఒక పక్కన పెడితే మోడీ ఐక్యరాజ్య సమితి యుఎన్ లో పోతాడు. ఇప్పుడు ఇందాక మన బీజేపీ మిత్రులు నేను పేరు తీయను కానండి, ఇప్పుడు మీతో మీరు సీనియర్ పాత్రికలు కూడా చెప్తున్నా, అంతర్జాతీయంగా వెళ్తాడు, యుఎన్ లో ప్రసంగిస్తాడు, యుఎన్ జనరల్ అసెంబ్లీలో. ఇండియా అంటే భారతదేశం దాని డెమోక్రసీ గురించి చాలా లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అని చెప్తాడు. నిజంగా భారతదేశానికి అది యూనిక్నెస్ అని చెప్తాడు. భారతదేశానికి నిజంగా నెహ్రూ గాంధీ నిజంగా ప్రశంసిస్తాడు. అట్లాంటి ఒక వ్యక్తి ఇవాళ ఏం జవాబుదారీ చెప్తాడు? ఈ సిఆండి ఇట్లాంటి ఎన్ఎస్ఏ దగ్గర ఇట్లాంటి అనేది ఐక్యరాజ్య సమితిలో పర్మనెంట్ సీట్, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో మనం పర్మనెంట్ సీట్ అడుగుతున్నాం. నిజంగా ఇవాళ మన పర్మనెంట్ సీట్ లేదు. ఒక అపోహల బతికిపిస్తున్నారు చైనా సపోర్ట్ అడగమని. ఇప్పుడు చైనా దీని మీద కమిటీ కూడా చేయడం జరిగింది. అవి బయటికి రావు, ఎందుకంటే మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చాలా వీక్ ఉంటుంది. ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ ట్విట్టర్ మీద యుద్ధం చేయడం జరుగుతుంది, ఎన్ఎస్ఏ మీద యుద్ధం చేయడం జరుగుతుంది, ఫేస్బుక్ పోస్ట్ మీద యుద్ధం చేయడం జరుగుతుంది. డెమోక్రసీ నిజంగా ఉందని ఒక చైనీస్ ఎడిటోరియల్ రావడం జరిగింది. అందుకే దీన్ని చెప్పడం జరుగుతున్నాను కృష్ణమోహన్ గారు. ఇది మీరు కావాలంటే ఒకటి తీసుకుని చదువుకోవచ్చు, ఎడిటోరియల్ అక్కడ గూగుల్స్ అని కాదు, ఆస్ట్రేలియా వీక్లీ జర్నల్స్ వస్తే ఆ వీక్లీ జర్నల్స్ నేను చదవడం జరిగింది. ఇది మన బీజేపీ మిత్రులు నిజంగా వీళ్ళకి ఎన్ఎస్ఏ అంత భద్రత మీద అంత చిత్తశుద్ధి, దేశ సమగ్రత పైన అంత చిత్తశుద్ధి ఉంటే మన తెలంగాణ రాష్ట్రం, మన హైదరాబాద్ రాష్ట్రం కూర్చునే దగ్గర ఒక ఎమ్మెల్యే ఉన్నాడండి, ఎప్పుడు ప్రజలు మత రాజకీయాలు వాడుకుంటూ తలలు తీసేయండి, గోమాత రక్షించుకోకపోతే అట్లాంటి వ్యక్తులు నిజంగా లోపల పెట్టి నిజంగా బీజేపీ వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవాలా. మనం ఇక్కడ మాట్లాడుతున్నాం హైదరాబాద్ నుంచి కాబట్టి హైదరాబాద్ నుంచి మనం మొదలు పెట్టాలా. అట్లాంటి ఒక సమగ్రత ఆలోచన విధానం ఉందా? లేదు. ఇంకా దీంట్లో ఇంకా ట్విస్ట్ ఏంటంటే 21 మంది ఐఏఎస్ ఆఫీసర్ ఉత్తరప్రదేశ్ లో వాళ్ళ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. ఈ ఎన్ఎస్ఏ యాక్ట్ తీసేయండి, మీసా చట్టం తీసేసేయండి, పీడిఎస్ చట్టం తీసేసేయండి అని. దానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు ఆయన మద్దతు సంపూర్ణంగా చేకూరుస్తాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది? మళ్ళీ అదే వంతు సొంత మంత్రులు పక్కన పెట్టి నిజంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి సుప్రీంకోర్టు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్పుడు ఉండేవి, దానికంటే ముందు ప్రభుత్వాలు అప్పుడు ఉండేవి, లెఫ్ట్ ప్రభుత్వాలు అప్పుడు ఉండేవి. కాకపోతే ఎప్పుడైనా పాలసీ డిసిషన్ లో సుప్రీంకోర్టు ఇంత యాక్టివ్ గవర్నమెంట్ ఎప్పుడు రాలేదు. సుప్రీంకోర్టు అనేది నిజంగా వాళ్ళ ఒక తప్పు ఒప్పులకు వాళ్ళు నిశ్చయించడానికి సుప్రీంకోర్టు చేస్తారు. సుప్రీంకోర్టు అనేది పాలన ఎప్పుడు చూడదు, భద్రత ఎప్పుడు చూడదు. ఎందుకంటే ఇంకొక చిన్న మాట, ఇందాక మీరు చాలా విషయాలు ప్రస్తావించారు. ఇందులో ఈ అరెండ్రో అనేతనితో పాటు అరెస్ట్ చేసినటువంటి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను కోవిడ్-19 అంటే కరోనా మహమ్మారి పట్ల హ్యాండిల్ చేసేటువంటి విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగా హ్యాండిల్ చేయలేదు అని విమర్శ చేసినందుకే ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు. అవును సార్, ఒక్క నిమిషం కనీసమైనటువంటి వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకున్నట్లయితే వాళ్ళు జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా ఎలా? నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఎందుకు పెడతారో తెలుసు కదా. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఎందుకు పెడతారంటే వాడికి బెయిల్ ఉండదు, వాడికి ఏ విధమైన నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాడిని సింపుల్గా తీసుకెళ్ళి లోపల డంప్ చేసేయచ్చు సెక్షన్ 3 ప్రకారం. అంటే ఈ ఇంతటి అంటే బేసిక్ దేశంలో ఏమైనా ఎమర్జెన్సీ ఉందా? అంటే ఈశాన్య రాష్ట్రాలు చాలా సెన్సిటివ్గా ఉన్నాయి, ఇన్నర్ లైన్ పర్మిషన్ కావాలి, అంత సున్నితమైన పరిస్థితులే ఉన్నట్లయితే అక్కడ ఎమర్జెన్సీ పెట్టచ్చు. మామూలుగా ఉన్నటువంటి పరిస్థితులలో మీరు ఈ విధమైనటువంటి దుర్వినియోగానికి పాల్పడడం అనేటువంటిది ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం. అది ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు మీరు మన మీడియా అక్కడ ఎరెంటో ఇంకో మీడియా పాత్రికను కూడా లోపల వేయడం జరిగింది. అది ఇప్పటిదాకా ఈ పీరియడ్ కూడా బయటకు రావడం జరగలేదని చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ 9 సబ్ క్లాజ్ 1 సబ్ క్లాజ్ A అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫర్ ఎక్స్ప్రెషన్ ఆయన భావి స్వేచ్ఛను వ్యక్తం చేసినందుకు ఆయన ఇది లోపల జరిగింది. అదే సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటే 21 అధికారికరణ ప్రకారం అతని జీవితానికి రక్షణ కల్పించి ఒక ఫ్రీడమ్ అంటే రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, ఒక
స్వేచ్ఛ లేకుండా పోయిందని సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. అంటే అతను రాజ్యాంగానుకూలంగా ఉంటే ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఏదైతే 4th పిల్లర్ అంటారో ప్రెస్ కూడా సెడిషన్ అనే విషయం మీరు ఇప్పుడు రాశారు. నిజం కోవిడ్ మారిలో డీల్ చేసే వ్యక్తి ఈ వ్యక్తి అదే ఆ ప్రభుత్వాన్ని చాలా విమర్శించడం జరిగింది. ఏంటని ఈ హ్యాండిల్ చేయడం అట్టర్ ఫ్లాప్ అయ్యింది బీజేపీ ప్రభుత్వం. వ్యాక్సినేషన్లు ముందు ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయకుండా ఇంపోర్ట్ చేసి ముందు ఇక్కడ డోసెస్ వేయకుండా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుందని ఈ మీడియా పాత్రికేయుడు చాలా స్పష్టంగా చాలా వీరంగా మొదటి నుంచి అక్కడ ఉన్న బీజేపీ చీఫ్ ఎవరైతే ఇప్పుడు స్వర్గీయులు ఉన్నారో ఆయనకి అక్కడ ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రికి ఈయన కంప్లీట్ అగేన్స్ట్ గా ఉండి వీళ్ళు రాస్తున్నందుకు స్వతంత్రంగా వీళ్ళు టార్గెట్ చేసి లోపడేయడం జరిగింది సార్. అది టిల్ డేట్ బయటికి రాలేదు. అంటే డెమోక్రసీలో వాళ్ళ ఆర్టికల్ వాళ్ళ రాజ్యాంగ అనుగుణంగా వాళ్ళు ప్రవర్తించి వాళ్ళ రాజ్యాంగ అనుగుణంగా నడుస్తే ఇది మన ప్రభుత్వాలు చేసేది. అది కూడా అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న ఒక ప్రభుత్వం చేస్తుంది. కోalition గవర్నమెంట్లు ఏదో ఒత్తిడిలో మెజారిటీ ఉన్నప్పుడే చేయగలరు కృష్ణతేజ. ఇది అంతంత మెజారిటీ అరకొర మెజారిటీ ఉన్నప్పుడు చేయలేరు. ఎందుకంటే ఇతర భాగస్వామ్య పార్టీల్లో ఎవరికైనా కోపం రావచ్చు. అకాలీదళకు వచ్చి బయటకు వెళ్ళిపోయినట్లు, టీడీపీకి వచ్చి బయటకు వెళ్ళిపోయినట్లు ఇట్లా బయటకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి అబ్సల్యూట్ మెజారిటీ మీకు మీ నిజమైన స్వభావము వ్యక్తిత్వము తెలుసుకోవాలంటే మీకు అధికారం ఇవ్వాలని ఇంగ్లీష్లో సామెత ఉంది. మీ అసలు తత్వం అసలు వ్యక్తిత్వం. సో వీళ్ళకి సంపూర్ణమైన మెజారిటీ ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి లక్షణాలన్నీ బయటపడుతుంటాయి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణతేజ. థ్యాంక్ యూ. యా అభిషేక్ ప్లీజ్ గో హెడ్. చాలా అంశాలు ఉన్నాయండి. మొట్టమొదటిగా సార్ ఏదో ఇంగ్లీష్లో 2-3 పేర్లు చెప్పారండి, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అని. ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ఐ నీడ్ టు మెన్షన్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇస్ అ బ్యాండ్ ఆర్గనైజేషన్ అండ్ వీ డోంట్ గివ్ అ డామ్ అబౌట్ వాట్ ఇట్ ఇస్. ఇట్ హ్యాస్ frauded their accounts and it's a fraud organization. You may have value for it but we don't respect it. Coming to Transparency International, which is based out of Berlin in Germany. జర్మనీకి చెందిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ ఇండెక్స్ మాత్రమే చేస్తుంది. గత 5-7 సంవత్సరాలుగా చూస్తే కనుక అందులో ఇండియా ర్యాంక్ ఇంక్రీజ్ మాత్రమే అయింది. దాన్ని కోట్ చేయండి కానీ దయచేసి మిస్కోట్ చేయకండి. అటువంటి సాధారణ ప్రజలకు తెలియని పేర్లు చెప్పి వాళ్ళని మిస్కోట్ మాత్రం చేయకండి. యునైటెడ్ నేషన్స్ కాంప్రిహెన్సివ్ రెస్పాన్స్ టు కోవిడ్-19 అనే రిపోర్ట్లో ఇమ్యూనిటీ బిల్డింగ్ ఎక్సర్సైజెస్కి సంబంధించి ట్రెడిషనల్ మెడిసిన్స్ యూసేజ్ గురించి కూడా వాళ్ళు చేయడం జరిగింది. మొట్టమొదటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యుఎన్ స్పాన్సర్డ్ది ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చైనా ది మదర్ ల్యాండ్ ఆఫ్ కరోనా వైరస్ కూడా చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్, నాట్ జస్ట్ అలోపతి, చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ కూడా వాడింది. ఏదైనా ప్రభుత్వం ద్వారా చెప్పండి వ్యాక్సిన్ అంటున్నారంటే వ్యాక్సిన్ కూడా చెప్పదలుచుకున్నారు మీరు. యుఎన్ ఐక్యరాజ్య సమితి భారతదేశంలో ట్రెడిషనల్ మెడిసిన్ వాడకాన్ని ప్రోత్సహించి ఇక్కడ గోమూత్రం అనేది ట్రెడిషనల్ మెడిసిన్ అని చెప్పదలుచుకున్నారా? ఖచ్చితంగా అది చెప్పండి. ఐ హావ్ టు ఎస్టాబ్లిష్ దట్. నో ప్లీజ్ చెప్పండి. ఐ హావ్ టు ఎస్టాబ్లిష్ దట్ సర్. May 3rd, 2021 మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కబాసుర కుడినీర్, నీలివెంబు కుడినీర్, ఆయుష్ 64 అనే డాక్యుమెంట్స్ గురించి ఇచ్చింది. వీటి గురించి ఎన్నిసార్లు ప్రస్తావన చర్చ అన్నది జరిగింది. మద్రాస్ హైకోర్టు వాటిని పంచాలని కేంద్రానికి డైరెక్షన్ ఇచ్చింది. దేన్ని పంచాలని? నీలివెంబు కుడినీర్, కబాసుర కుడినీర్ అనే మెడిసిన్స్ ని పంచాలి అని చెప్పేసి. ఆయుష్ 64 అనేది కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంచుతుంది. దిస్ ఆర్ నాట్ జస్ట్ ఇమ్యూనిటీ బిల్డింగ్. ఆయుష్ ఇస్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. yes, it's a government of India. దేన్ని పంచుతుంది? ఆయుష్ 64 అనే మెడిసిన్, కబాసుర కుడినీర్ అనే మెడిసిన్. దీస్ ఆర్ నాట్ జస్ట్ ఈ రెండిట్లో గోమూత్రం గానీ పేడ గానీ లేదు కదా. దీస్ జస్ట్ ఆర్ నాట్ ప్రివెంటివ్ మెడిసిన్స్. దీస్ ఆర్ ఆల్సో cure. ఇక్కడ మనకు let me complete sir. No please. Okay. You can add later sir. These are not just preventive but these are also cure for mild and moderate cases. బహుశా చైనా నుండి రాలేదు కాబట్టి, లేదా స్టాలినో లెనినో వారి వారసులు చెప్పలేదు కాబట్టి దీనికి సర్టిఫికేట్ రాకపోయి ఉండొచ్చు సార్. బీజేపీ వాళ్ళు చెప్తే ఎప్పుడన్నా మతపరమైన రాజకీయంగానే చూస్తారు తప్ప ఇండియన్ ట్రెడిషనల్ సైన్సెస్ ని గత 70 సంవత్సరాలుగా ఎంత వెనక్కి తోసారో తెలుసు. లెట్ మీ ఆల్సో రిమైండ్ టు మై ఫ్రెండ్ కృష్ణతేజ, 18th March 2021 నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ గురించి పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు ఫార్మర్ యూనియన్ మినిస్టర్ ఆస్కర్ ఫెర్నాండెస్ గారు గోమూత్రంతో క్యాన్సర్ ఎలా క్యూర్ అవుతుందో ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఆయన షేర్ చేయడం జరిగింది. ఇటువంటి ఎన్నో ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. అండ్ ఎవరు నవ్వినా పర్వాలేదు, ఆనందయ్య గారి మెడిసిన్ కి పుట్టకతోనే సర్టిఫికేట్ రాలేదు. ఆయన పుట్టగానే చేతిలో ఇది కోవిడ్-9 చేస్తుందని సర్టిఫికేట్తో రాలేదు. ఒకరు ఒక ఎక్స్పెరిమెంట్ అన్నది చేస్తారు, సైన్స్ అన్నది అలాగే డెవలప్ అవుతుంది. దాని తర్వాత స్క్రూటినీ, ట్రయల్స్, ఫేజ్. అందుకనే ఈ క్యాన్సర్ హాస్పిటల్స్ అన్ని మూసేసి ఇప్పుడు ఇట్స్ అ చాయిస్. మీరు అలా చెప్తున్నప్పుడు దట్ అమౌంట్స్ టు స్ప్రెడింగ్ ది మిస్ఇన్ఫర్మేషన్. నో యు కెనాట్ కంపెల్ పీపుల్ సర్, దే హావ్ అ చాయిస్. ఇప్పుడు జలుబు చేస్తే
ఇంట్లో కిటుకులు చేసుకునే వాళ్ళు ఉంటారు, హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అలోపతి వాళ్ళ దగ్గరికి ఉంటారు, అవును. అండ్ ఆయుర్వేదిక్ వెళ్ళే వాళ్ళు ఆహా, ఉంటారు. ఏం లేదు, మన But we చర్చా cannot- కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రజలు What we need to కరోనా understand- కరోనా కరోనా తగ్గాలంటే గోమూత్రం తాగితే కరోనా తగ్గుతుందని, ఆవు పేడ తింటే కరోనా తగ్గుతుందని భ్రమించి అటువంటి పని చేసి వాళ్ళ ప్రాణాలని. ఎస్ సుబ్రాజ్ గారు, Yeah. One minute, I'll sir. give you. No, I didn't finish, sir. Let me finish. Okay. ఇవాళ- అటువంటి ఇవాళ- ప్రమాదం ఉంటుంది కాబట్టి no, దయచేసి ఎవరు కూడా అటువంటి ఎక్స్పెరిమెంట్ చేయొద్దు, చేయకండి. దయచేసి. కానీ డాక్టర్స్ తో మాట్లాడండి, యునైటెడ్ నేషన్స్ హెల్త్ ప్రోటోకాల్ చదవండి, ఇమ్యూనిటీ బిల్డింగ్ కూడా చేయండి. ఇమ్యూనిటీ బిల్డింగ్ కి ఏం చేయాలో కూడా మరి మన జర్నలిస్ట్ ఉన్నది, చెప్పేటట్టున్నారు, correct. లేదా హార్వర్డ్ అలుమినైస్ చెప్పేటట్టున్నారు. అది ఆయుర్వేదిక్ ట్రెడిషనల్ సైన్స్ అండ్ ఇండియాలో ఉంది. అందులో కూడా గోమూత్రానికి ఒక పాత్ర అన్నది ఉన్నది. ఇమ్యూనిటీ బిల్డింగ్ అన్నది జరుగుతుంది. దానికి ఏ జర్నలిస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదని నేను భావిస్తున్నాను Okay. స్వతహాగా. అండ్ సురేష్ కొచ్చాటిల్ గారు చెప్పిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. సార్ సార్ జస్ట్ సుబ్రాజ్ గారు, నేను ఐ విల్ గెట్ బ్యాక్ టు Just one more minute, sir. మీకు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. అండ్ బ్రదర్ అరెస్ట్లని, ప్రివెంటివ్ అరెస్ట్లని ఇవన్నీ అన్నారు. ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియెంట్ గవర్నమెంట్ ఇప్పటిదాకా. గత 7 సంవత్సరాల్లో మనకు ఇంటర్నల్గా బాంబ్ బ్లాస్ట్లు కానివ్వండి అవేవి జరగలేదు. వారి టైంలో ఎన్ని రికార్డు స్థాయిలో బాంబ్ బ్లాస్ట్లు జరిగాయో మన హైదరాబాద్లోనే దిల్సుఖ్ నగర్, గోకుల్ చాట్, లుంబిని పార్క్ ఎన్నో చోట్ల మనం చూసాం. అటువంటి ఇప్పుడు జరగట్లేదంటే ప్రతి చిన్న అంశాన్ని కూడా ఒక శ్రద్ధతో, ఒక ఇంటెన్స్ అప్రోచ్తో దాన్ని తీసుకొని చేయడం వల్ల. అండ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి మాట్లాడే కనీస అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు. ద మోస్ట్ ఎఫిషియంట్ అండ్ జస్ట్ ఎందుకంటే వాళ్ళే మాకొద్దు చైనాకి ఇవ్వండి అని నెహ్రూ గారు ఆన్ రికార్డ్ చెప్పారండి. యునైటెడ్ నేషన్స్ లో సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సీట్ మాకు వద్దని డినై చేశారు. ఆఫర్ గోల్డెన్ ప్లాటర్ లో వస్తే హీ టర్న్ డౌన్ దట్. అండ్ వ్యాక్సిన్ కి సంబంధించి ఇతర కంట్రీస్ కి వెళ్తుంది అన్న దాంట్లో మనము కొన్ని విషయాలు గమనించాలి. ఇతర కంట్రీస్ కి వెళ్ళే వ్యాక్సిన్లు 3 దారుల ద్వారా వెళ్తున్నాయి. ఒకటి, గ్లోబల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి కంట్రీ కూడా వారి రిసోర్సెస్ని కొంచెం కాంట్రిబ్యూట్ చేసి గ్లోబల్ పూల్ ఆఫ్ వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నారు. 2, ప్రైవేట్ కంపెనీస్ విచ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్, వాటికి రా మెటీరియల్స్ వేరే వేరే కంట్రీస్ నుండి వస్తున్నాయి. మధ్యలో చూసాం యునైటెడ్ నేషన్స్ కూడా దాని మీద, యూఎస్ కూడా ఒక రెస్ట్రిక్షన్ తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఇండియన్ ఎన్ఎస్ఏ లెవెల్లో టాక్స్ యూఎస్ఏతో జరిగినప్పుడు ఆ రెస్ట్రిక్షన్స్ ఎత్తివేయడం జరిగింది. సో అక్కడ కంపెనీ టు కంపెనీ లెవెల్ అగ్రిమెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఫ్రంట్ లైన్ మెడికల్ వర్కర్స్ చనిపోతే కనుక అక్కడ కరోనాని ఏ స్థాయిలో కూడా కంట్రోల్ చేయరాదు. ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళు చేసుకోలేరు కనుక వ్యాక్సిన్ని పూర్ కంట్రీస్, థర్డ్ వరల్డ్ కంట్రీస్కి ఇవ్వాలి అని. ఇండియా స్టార్టింగ్లో అమ్ముకున్న దాఖలాలు లేవు. వరల్డ్ వ్యాక్సినేషన్ అలయన్స్ ప్రోగ్రామ్కి సంబంధించి కానివ్వండి, కంపెనీ టు కంపెనీ టైప్స్లో ఇచ్చిన వ్యాక్సిన్స్ కానివ్వండి, లేదా థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఉన్న డాక్టర్స్కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఏవైతే కనీసం అక్కడ ప్రాణాలు కాపాడడానికి వైద్య సిబ్బందికి ఏదైతే కావాలో ఇవి మాత్రమే ప్రప్రథమంగా మనం అందించడం జరిగింది. దానిపైన ఎన్నో అపోహలు ఉండొచ్చు, సహజమే. ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అన్నది చాలా చాలా బాగా నడుస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఆక్సిజన్ లేక చనిపోయారని చెప్పేసి చాలా బ్లేమ్స్ జరిగినా కూడా ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవాళ ఆన్ పేపర్ అన్నది దాన్ని ఇవ్వలేదు. పార్లమెంట్లో కూడా సెంట్రల్ మినిస్టర్ దాని మీద చర్చించడం జరిగింది. న్యూస్లో మాత్రం అందరు చెప్తారు ఆక్సిజన్ లేకుండా చనిపోయారని చెప్పేసి. కానీ రాసి ఎందుకు స్టేట్స్ రాసి ఇవ్వట్లేదు సార్? స్టేట్స్ ఎందుకు రాసి ఇవ్వట్లేదు? స్టేట్ ఇస్తేనే కదా సెంటర్ చెప్పేది. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ప్రతి జిల్లాలో వచ్చి కూర్చోరు కదా. స్టేట్ హెల్త్ సెక్రటరీస్ హ్యావ్ టు సబ్మిట్ ఇట్ టు ద సెంటర్. స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఉండాలి. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ హ్యావ్ బీన్ కవర్డ్. అండ్ ఆల్ ది డిఫెన్స్ రివ్యూ, స్ట్రాటజీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ రివ్యూస్ ఏది చదివినా కూడా, నాట్ జస్ట్ ఇండియా, ఎక్స్టర్నల్ కూడా. బహుశా మీరు చైనా స్కూల్ సబ్స్క్రైబ్ కావచ్చు, అందుకే చైనాలో పబ్లిష్ అయిన మ్యాగజైన్కి అంతగా వాల్యూ ఇస్తున్నారు. ఇఫ్ యూ సీ ఫ్రమ్ యుఎస్ టిల్ ఆస్ట్రేలియా, ది మోస్ట్ సాలిడ్ అలయన్సెస్, క్వాడ్ కానివ్వండి, ఇతర ఏ అలయన్సెస్ చూసుకున్నా కానివ్వండి, బ్రిక్స్లో అయినా పైచేయి ఉండడం కానివ్వండి, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కానివ్వండి, బీమ్స్టెక్లో, సార్క్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా ఇవాళ మోస్ట్ యాక్టివ్ అండ్ స్ట్రాంగెస్ట్ పార్ట్నర్, స్ట్రాటజిక్ పార్ట్నర్ G7కి కూడా మనకి ఇన్విటేషన్ వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా రాలేదు. సో తెలుసుకొని మాట్లాడాలి. ఊరికే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ పనిచేయట్లేదు అంటే అవ్వదండి. వీఆర్ జస్ట్ అ ట్వీట్ అవే. జస్ట్ 7 days ago 400 ఇండియన్స్ బెల్గ్రేడ్లో ట్రాన్సిట్ లో స్టక్ అవుతాయి. When they make a statement, it has to be said straight, sir. When they make a statement, no. It is silly that you allow them to speak anything. No, this is silly, sir. This is silly. Okay, thank you. You have done? Right. Yeah. Subhraj garu. చాలా సింపుల్ అండి, సింపుల్ స్ట్రైట్. అండ్ ఇది ఏంటంటే ఒక వ్యాఖ్య, ఆ ఫేస్బుక్ పోస్ట్, మన చర్చ అక్కడి నుంచి మొదలవుతుంది, అక్కడే ఎండ్ అవుతుంది. ఆ ఫేస్బుక్ పోస్ట్ లో ఏం చెప్పారంటే, గోమూత్రము, గోపేడ వల్ల కరోనా తగ్గదు, దానికి కావలసినంత కించిత్
జ్ఞానము అంటే కామన్ సెన్స్, కొంత సైన్స్. ఇందుకీ విచిత్రం ఏంటంటే బీజేపీ కానీ వాటి యొక్క అనుంగు మొత్తం అంతా కానీ వాళ్ళకి ఏంటంటే రెండు వాటి మధ్యలో నలిగిపోతా ఉంటారు. ఒకటి శాస్త్రీయ డినైర్స్ గా, అంటే శాస్త్రాన్ని శాస్త్రీయతని అంగీకరించకుండా ఉండాలా అనేది ఒక పక్కన, లేదంటే శాస్త్రంలోనే ఒక ఇంటర్నల్ గా స్కెప్సిజం ఉంది. ఆయన చెప్పిన అన్నిటిని ఆ శాస్త్రీయత ఆమోదిస్తుంది. శాస్త్రీయత దేన్ని ఫోర్క్లోజ్ చేయదు. ఈవెన్ మూలిక వాటి నుంచి కానీ, ఆయుర్వేదం కానీ, లేదంటే రెమిడియల్ మన ప్రకృతి వనమూలికల నుంచి వచ్చే వైద్యాన్ని కూడా శాస్త్రం ఎప్పుడూ అడ్డు చెప్పలేదు, అవి వాడకూడదని. సో శాస్త్రంలో రెండు మార్చాలు ఒకటి ఉంటాయండి. ఒకటి డినయల్, అంటే డినయల్ అంటే కరోనా, ఇదిగో ఇంతకు ముందు చెప్పారు ఏదో ఆ రెమిడిసివిర్ పని చేయలేదు, అది పని చేయలేదు, మరి వ్యాక్సిన్ కూడా పని చేయట్లేదు అని డినై చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి డినై చేస్తారా వీళ్ళు? రెండోది ఏంటంటే స్కెప్సిస్టులు, అంటే దీంట్లో ఒకసారి శాస్త్రీయ విజ్ఞానం ద్వారా దాంట్లో ఉండే ఎఫికసీ అంటారు, అంటే జబ్బు తగ్గించే లక్షణం ఏమన్నా ఉందో దాన్ని ప్రాపర్ శాస్త్రీయబద్ధంగా పరిశోధన చేసి దాన్ని ఆమోదించడం. ఈ రెండు శాస్త్రం చేస్తుందండి. శాస్త్రం దేన్ని డినై చేయదు, అట్లాని యథార్థంగా తీసుకోరు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు రెండు నెగిటివ్ ఆస్పెక్ట్స్. ఏదైతే అందరు పైగా శాస్త్రంలో ఒక సింపుల్ ఏంటంటే పీర్ గ్రూప్ కన్సెన్సెస్, ఎక్కువ మంది ఆమోదం, అంటే ఒక సైంటిస్టులు అందరూ కలిసి ఆ పీర్ గ్రూప్ కన్సెన్సెస్, ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది కూడా అదే పరమ ప్రమాణం అని కానీ, అదే ఫైనల్ అని కానీ ఎప్పుడు చెప్పదు శాస్త్రం. ప్రతి స్టెప్ లో అప్పటిదాకా అందరూ కలిసి ఆమోదం దొరికారు. ఇక్కడ ఏంటంటే ఏది డినై చేయకూడదు దాన్ని డినై చేస్తారు, దేన్ని సస్పెక్ట్ చేయకూడదు దాన్ని చేస్తారు. రెండాటిని వాడుకుంటూ ఉంటారు. ఒక పక్కన కావాల్స్తే వ్యక్తిగతంగా ఇక్కడ మాట్లాడే వారిని అడగలేను, కానీ జాతీయంగా జాతీయ పార్టీగా బీజేపీ ఆ గోమూత్రాన్ని దాన్ని కనీసం బీజేపీ కార్యాలయంలో పెద్దలందరికీ పంచిందా, అందరూ తీసుకున్నారా లేదా, తీసుకుంటే దాని ఫలితాలు ఎలా ఉన్నాయి, అలాగే ఎంతమందికి ఏంటనేది వాళ్ళే ఇంటర్నల్ గా టెస్ట్ చేయొచ్చు వాలంటీర్స్ గా. ఇక్కడ ఏంటంటే వాలంటీర్స్, ఇప్పుడు మనం ఇక్కడ మేమున్నాం వాయిస్ కి సంబంధించి ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి నేను మూలికలు, సహజ వనరులు, అడవిలో ఉండే వాటిని దేనికి పనిచేస్తున్నాయి అనేది ఒక కంపైల్ చేసాం మేము. ఆయుష్ అనే పెట్టక ముందు నుంచి కూడా భారతీయ సాంప్రదాయం, నేనేదో చైనా అనుకోకండి, మేము కాదండి, వంటింటి మూలికల వైద్యాలు, వంటింట్లో సుగంధ ద్రవ్యాలు, దేనికి ఏది పనిచేస్తుందో ఎక్కువ వాటినే వాడతాం మేము. దానికి ఒక శాస్త్రీయమైన డేటాబేస్ లో విభజిస్తున్నాం, దేనికి అంటే వాటికి వాటి యూసేజ్ కి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదండి. భారతీయ జనతా పార్టీ పుట్టడానికి కొన్ని వందల వేల సంవత్సరాల ముందు నుంచే ఇవన్నీ కూడా ఉపయోగంలో ఉన్నాయి. దాని మీద భారతీయ జనతా పార్టీకి ఎలాంటి కాపీరైట్ హక్కులు లేవు. ప్లీజ్. సో ఇక్కడ ఏంటంటే కీలకమైన అంశం ఏంటంటే మన రాజ్యాంగ హక్కులు, వారసత్వ వలస వాటిని తీసుకుంటామా, అంటే బ్రిటిష్ వాళ్ళు త్యజించిన, వాళ్ళు వదిలేసిన వాటిని జాతీయవాదులుగా చెప్పుకునే వాళ్ళని వాటినే 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా ఏదైతే వదిలించి జాతికి వెన్నెముక ఎదురుగా నిలిచి మన సొంత చట్టాలు, మన భారతీయ అస్తిత్వం, దాని యొక్క జీవన వైవిధ్యం నుంచి, దాని సంస్కృతి సాంప్రదాయం నుంచి మనదైన సొంత వాటిని తీర్చుకుంటామా, వాళ్ళు వదిలేసేట్లు ఇంకా పెంచుకుంటా వెళ్ళి ప్రతి చిన్నదానికి వణికిపోతామా? మన విపరీతమైన దేశభక్తి, జాతీయత ఒక చిన్న పసిరిక రెక్కలు, ఒక ఆకు కదిలితే భయపడిపోతా ఉంటే మీరు ఇంకా ఇప్పుడు ఈ మాటల్లో ఎన్ని అట్లు పట్టుకుంటారో చెప్పలేని పరిస్థితి. ఇకపోతే రెండో అతి కీలకమైన అంశం, ఆయన జాతి విధానాన్ని మాత్రమే ప్రకటించాడండి. అది ఇన్ఫాక్ట్ ప్రధాని చెప్పిందే చెప్పాడు ఆయన అప్పుడు అదే చట్టం కింద అరెస్ట్ చేయాలంటే ఆయన ఓన్లీ ఏంటంటే సమయం, సందర్భం, కొద్దిగా ఒక సెంటిమెంటల్ టైంలో ఆయన అది చెప్పాడు. దానికి ఆయన చివరిలో RIP రిప్ అని కూడా పెట్టాడు. ఆయన పోయిన ఆయన పట్ల గౌరవంగానే అది చేశాడు. కాకపోతే ఒక సత్యాన్ని ప్రకటించేప్పుడు మార్క్సిన్ గోర్కి అమ్మనవల్లో ఆఖరి సెంటెన్స్ ఏంటంటే, రక్త సముద్రం కూడా సత్యాన్ని ముంచెయ్యలేదు. రక్త సముద్రం ముస్సోలినీలు, హిట్లర్లు, మావోలు, స్టాలిన్లు ముంచేద్దామని చూశారు ప్రపంచంలో, నిజాన్ని నొక్కేద్దామని చూశారు, అబద్ధాల రక్తపు టేర్లు పారిద్దామని చూశారు. ఈ ప్రపంచంలో నిజమే నిలుస్తుంది, వెలుస్తుంది, గెలుస్తుంది. అప్పటి వరకు ఏంటంటే వీళ్ళు కొంత భయపెడటానికి, నోరు నొక్కటానికి, అబద్ధాలు చెప్పటానికి, అట్లాంటి వాటికి పూనుకుంటా ఉంటారు. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఆ వ్యక్తే ఈవెన్ ఎలెండ్రో గారే
ఆయనకి ఎంత భయం ఉంటుందండి ఇప్పుడు ఎట్లా అండి పోస్ట్ పెట్టడానికి ఇంకోసారి, అంటే నిజం మాట్లాడటానికి, సత్యం చెప్పడానికి, శాస్త్ర ప్రకారం నడుచుకోండి, కరోనాకి శానిటైజర్ పెట్టుకోండి, మాస్క్ పెట్టుకోండి, లేకపోతే హ్యాండ్ వాష్ చేసుకోండి, లేకపోతే వ్యాక్సిన్ వేయించుకోండి అని చెప్పడానికి కూడా మనకి ఈ దేశంలో భద్రత ఇది లేదంటే ఇది ఏ విధమైన పరిపాలన అండి? ఒక ఎమర్జెన్సీ కంటే 100 రెట్ల ఒక చిన్న రాజ్యం వెళ్తున్నది. చాలా అవాంఛనీయమైనటువంటి విధానము, ధోరణి, ఆ విధమైన ప్రమాదకరమైన పరిస్థితి ఇది. ఎందుకంటే బేసిక్ అంటే ఏది మధ్యయుగాల నుంచి తెచ్చుకోవాలో కొన్ని మనం నిజమైన మన జాతీయ సాంప్రదాయాల్ని వాటిని మనం ఎక్కడ, మనకు ఒక సాంస్కృతిక విధానం లేదండి. మనకు ఒక సాంస్కృతిక ఆలయాలు కానీ లేకపోతే సాంస్కృతికమైన వారసత్వాన్ని కానీ మన ఇప్పుడు రామపటెమ్మలు వెళ్ళి చూడండి, అది ఎలా శిథిలాల్లో కలిసిపోతా ఉందో, మన భాషలకు సంబంధించిన ఎన్ని భాషలు కొట్టుకుపోతున్నాయో, మన ఆచార వ్యవహారాలు నిజంగా జాతీయత అండి. ఇవన్నిటిని ఈ పునరుజ్జీవనానికి ప్రయత్నించాలి. కానీ అవి వదిలేసి విచ్ఛిన్నం చేయటానికి, భయపెట్టడానికి, నోరు నొక్కేయటానికి, మూతేసేయటానికి, అణిచివేయటానికి వీటిని ఎప్పుడో వలస చట్టాలతో పాటు కొత్త చట్టాలు తెచ్చుకుంటూ వలస చట్టాలను చేపించుకుంటూ జాతీయవాదం అని చెప్పుకుంటారు. ఇది వలస, అతి వలస, మామూలు వలస కాదు, మేధో బానిసత్వము, మేధో వలసం. దీనికి మళ్ళీ దీనికి రంగు మార్చేసి వాటిలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మేము బ్యాన్ చేసాము. నేనేదో ఓవరాల్ గా చెప్తాం, గ్లోబల్ గా మన స్టాండింగ్ ఎట్లా ఉంది, పౌర హక్కుల పట్ల మన విధానాలు ఎట్లా ఉన్నాయి, ఎక్కడైనా మనకే తెలుస్తాను కదా. ఇప్పుడు ఇతరులు ఎందుకు మనం సర్టిఫై చేసుకోవటం? వీళ్ళ రాష్ట్రాలు, వీళ్ళు ప్రజలిచ్చే రాష్ట్రాల్లో గో దానికి సంబంధించిన హట్లు ఎట్లా జరుగుతున్నాయి, లేకపోతే ఎవరన్నా శాస్త్ర విధానాలు సుబ్రాజ్ గారు, I'll get back to you. Thank you very much. కృష్ణతేజ్ గారు, గారు యాక్చువల్లీ సార్, ఇప్పుడు మనం జరిగిన డిబేట్ మొత్తం చూస్తే యాక్చువల్లీ మన ఫండమెంటల్ రైట్స్ అంటే మన రాజ్యాంగం ఇచ్చిన హక్కులు సరిగ్గా అమలు జరగడం లేదు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మొత్తమే కాలరామం జరుగుతుందని దీని మొత్తం ఒక గ్లిమ్స్, ఒక అర్థం వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం చర్చించాల్సిన సొల్యూషన్ గురించి. సరే జరిగింది, ఇప్పటిదాకా జరిగింది, ఇప్పుడు నుంచి ఏం చేయాలనేది ఇప్పుడు మా పార్టీ పరంగా లైన్. కాబట్టి ఇప్పుడు బీజేపీకి అన్ని ఆయుధాలు చేతిలో ఉన్నాయి, ఓకే. కాకపోతే వాళ్ళ ఆయుధం చేతిలో లేదు, వ్యవస్థను వాడుకునే ఒక చెడు అలవాటు ఉంది. ఆ వ్యవస్థలకి స్వయం ప్రతిపత్తగా వ్యవస్థలు స్వేచ్ఛగా పనిచేసే ఒక స్వేచ్ఛ లేదు ఆ వ్యవస్థలకి, అన్ని ఆయుధాలు బీజేపీ చేతిలో ఉండడం వల్ల. కాబట్టి మన సొల్యూషన్ ఏమని ఎత్తుకాలి? ఒక రిటైర్డ్ జడ్జితోని ఒక కమిషన్ వేసి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, మనకు 32 హక్కులు ఇచ్చింది, ప్రాథమిక హక్కులు రాజ్యాంగం, అది ఉల్లంఘిస్తే ప్రెసిడెంట్ రూల్ పెట్టడం జరుగుతుంది ప్రతి రాష్ట్రంలో అని చెప్పి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ రాష్ట్రపతిలోకి వస్తుంది కాబట్టి, అంటే రక్షణ రాష్ట్రపతిలోకి వస్తుంది. కేంద్ర జాతీయ దృక్పథంతోనే ఏమైనా భద్రతా అంశాలు కేంద్రం తీసుకోవడం జరుగుతుంది, అది రాష్ట్ర పర్మిషన్ తోనే అని కూడా తెలియడం జరిగింది. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక రిటైర్డ్ చేస్తూ ఒక ఇండిపెండెంట్ కమిషన్ వేయండి, సింపుల్ మెజారిటీతో మీ పార్లమెంట్ పాస్ చేయండి, రాజ్యాంగ హక్కులను పరిరక్షించేమనండి. నిజంగా ఎవరైనా రాజ్యాంగ హక్కులు ఇట్లా కాలరాయడం జరుగుతుంది, ఇవాళ ఇవాళకి జరిగింది, రేపు ఇంకొకరు జరుగుతుంది, మళ్ళీ ఖలీల్ కాల్కి జరిగింది, మళ్ళీ వర్వర్రావు గారికి జరిగింది, తర్వాత ఇంకొకరు జరుగుతుంది, మీకు జరుగుతుంది, దానికి జరగచ్చు, ఎవరికైనా జరగచ్చు, చెప్పలేం కదా. అందుకే ఆ పరిరక్షించడానికి, ప్రజల కోసం ఉండడానికి నిజంగా వ్యవస్థ ఏర్పాటు చేయండి, భావితరాలకు ఉదాహరణగా ఇవ్వండి, అప్పుడు మీరు మెచ్చుకుంటారు. అంతేగాని సపోర్ట్ చేసుకోకండి. అంతర్జాతీయంగా అట్లా అన్నారు, ఇట్లా అన్నారు, G7 మీటింగ్ పెట్టుకున్నాం, అది పెట్టుకున్నామని. మీటింగ్ పెట్టుకోవడం ముఖ్యం కాదు కృష్ణమోహన్ గారు, దాన్ని ఏం సాధించామని ముఖ్యము. ఇప్పుడు మనం ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుంటాం, ఆ రెజల్యూషన్ ఎంత మనం డెవలప్ చేసుకున్నాము, ఆ రెజల్యూషన్ లో మనం సాధించింది ఏంటి? మళ్ళీ షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడతారు. మన చుట్టుపక్కల దేశాలంతా చైనా చుట్టేస్తుంటే చైనా పెట్టిన ఒక ఆర్గనైజేషన్ గురించి మనం మాట్లాడుకోవడం చాలా హాస్యాస్పదం. అది అవగాహన ఉండి మాట్లాడుతున్నారు, అవగాహన లేక మాట్లాడుతున్నారో తెలియదు. ఇగో చూడండి కృష్ణమోహన్ గారు, ఇప్పుడు నేను డిబేట్లు ఉన్నా, మీకు కూడా సమయం లేకుండా సమయభావ దృష్ట్యా నేను కూడా ఒక స్పష్టంగా విషయం చెప్పి మనవి చేస్తా. ఫోటోషూట్ల కోసం డిబేట్ లో పాల్గొనడం వేరే, సబ్జెక్ట్ ఉండి డిబేట్ లో పాల్గొనడం వేరే. ఇది నేను చెప్పడం ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ బీజేపీ వాళ్ళు వస్తున్నారు కానీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. నిజంగా తప్పు ఒప్పుకున్నాడే మొగాడండి, తప్పు ఒప్పుకున్నాడే లీడరు, అట్లనే తప్పు ఒప్పుకోమనండి. మా వైపు తప్పు జరిగింది, ఇలాంటి తప్పులు జరగకుండా మీరు ఇలాంటి మార్పులు, సమూహమైన మార్పులు తీసుకొస్తాం, భావితరాలు యువతని మేము ఆకర్షిస్తామని చెప్పమనండి. చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ వారి నాయకులను కాపాడుకుంటారు, వాళ్ళ పద్ధతులు కాపాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పనిచేసే వ్యక్తిగత అజెండాతోని.
కాబట్టి ఇట్లాంటి రాజకీయం చాలా హీనకరం. దీనిపై ఏదైనా డిబేట్ పెట్టుకుని అతిగా చర్చించేసి ఇంకా మనం దాని బీజేపీ ఇంపార్టెన్స్ పెంచడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అంటే కట్ షార్ట్ చేసి మనం చేస్తున్నాం కృష్ణమోహన్ గారు. ఓకే ఓకే కృష్ణదాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఈరోజు మన స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అభినవ్ జగనీ గారికి, కృష్ణతేజ్ గారికి, సుబ్బరాజ్ గారికి ధన్యవాదాలు. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి ప్రైమ్.